వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ 23వ తారీఖు రాసిన గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించిన ప్రశ్నల సరళి మనకి ఏ విధంగా ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే ఎకానమీ కొంత కఠినంగా ఉందని మనకు పేపర్ న్యూస్లో కూడా వచ్చింది. ఏదైనప్పటికీ షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎకానమీని ఈజీగానే మనకు చేశారు. దీనికి రీజన్ ఏంటంటే మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వీక్లీ టెస్ట్ సిరీస్, అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ మనకు ఆఫ్లైన్ రిలీజ్ చేసిన మనకు క్లాస్ నోట్స్ ఒకటి, అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళకు ఒక బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసాం మనం. అదేవిధంగా గ్రూప్ 2 కోసం కరెంట్ అఫైర్స్ బుక్ను కూడా రిలీజ్ చేసాం. అలా కరెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసేటప్పుడు టెస్ట్ సిరీస్ సంబంధించిన 1.0, 2.0, 3.0 ముందు పెట్టుకోండి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్లాస్ నోట్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్రూప్ 2 బుక్ రిలీజ్ చేశారు మనకు. ఇది బిడ్ బ్యాంక్ మనకు, అది కూడా ముందు పెట్టుకోండి. గ్రూప్ 2 వాళ్ళకు ప్రత్యేకంగా కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికోసం బుక్ మనకు రిలీజ్ చేశారు. ప్రశ్న అనేది ఎక్కడి నుండి వచ్చిందనేది మేము కరెక్ట్గా చెప్తుంటా ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఎస్ఐ నుంచి గ్రూప్ 2కి వచ్చినాం కాబట్టికే షామ్ ఇన్స్టిట్యూట్లో ఏది తీసుకున్న నిర్ణయము ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మనం వదలమనము. అందుకే మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది, ఎక్కడి నుంచి రాలేదు మేము నిజాయితీగా చెప్తాం మనకు. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ 90% క్వశ్చన్స్ ఆధారాలతోటి మేము ప్రూఫ్ చేయిస్తాం. మనం అబద్ధాలు చెప్పే అలవాటు అనేది షామ్ ఇన్స్టిట్యూట్కి ఉండదు. నిజాలే చెప్తాం. మేము లక్ష్యాన్ని మేము సాధిస్తాం. ఎస్ఐ అదేవిధంగా సాధించినాం, గ్రూప్ 2 కూడా అదే టార్గెట్ తోటి మేము సాధిస్తాం. రాబోయే డిఎస్సి కూడా అదే టార్గెట్తో మేము సక్సెస్ రూట్లో వెళ్తుంటా అంటాం. అంటే షామ్ ఇన్స్టిట్యూట్ ఏది సాధించాలనుకుని టార్గెట్ పెట్టిందో అది సాధించేదాకా మేము వదిలిపెట్టాం మేము. ఎందుకంటే అత్యున్నతమైన సీనియర్ ఫ్యాకల్టీ బృందంతో మనకు బిడ్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఒకసారి మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మేము ఆధారాలతోటి మేము చూపిస్తాం. మనకు చూడండి, మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్, మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు అని ఇచ్చాడు. మనకు జిఎస్టీకి సంబంధించింది ఆల్రెడీ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో మనకు ఒక వీడియో ఆల్రెడీ మనం చేసాం. మేము షామ్ ఇన్స్టిట్యూట్ వీడియో చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, జిఎస్టీ కౌన్సిల్ అనేది భారత రాజ్యాంగములో 269A ప్రకారం స్థాపించబడిందంట. ఇది రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. రాజ్యాంగబద్ధమైన సంస్థనే, కానీ 269A ఆర్టికల్ కాదు. చూడండి ఇక్కడ 270, ఇక్కడ చూడు, జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి క్రింది వాటిలో సరైనవని ఇచ్చాడు. ఇది ఎక్కడిది? గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ 696 క్వశ్చన్ ఇదమ్మా. గ్రూప్ 2 బిడ్ బ్యాంకులో 696 పేజీ తీస్తే మీకు ఆల్రెడీ వరుసగా 2 క్వశ్చన్లు మీకు కనబడుతుంటా. అంటే పేజీ నంబర్ 256, పేజీ నంబర్ 256లో మనకు వరుసగా 2 బిట్లు ఉన్నాయి. మనకు ఒకటి 696 క్వశ్చన్, ఒకటి 697 క్వశ్చన్. ఒకటి 696కి సంబంధించి ఉన్నాం. 279 సెక్షన్ ఏ ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ను 2016 జూలై 12 న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారన్నాడు. 2010 స్టేట్మెంట్ అనేది మేము తప్పించాం ఇక్కడ ఆన్సర్లో మనకు. కానీ ఆర్టికల్ ఏంటిది? 279 సెక్షన్ ఏ ప్రకారం మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్గానే ఉంది. చూడండి, ఇదేమన్నాడు? 269 ఆర్టికల్ కాబట్టి ఇది కాదు. ఏ ఆర్టికల్ ప్రకారము? 279 ఆర్టికల్ ప్రకారము 2016 సెప్టెంబర్లో మనకు జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ 279 ఆర్టికల్ అనేది మనకు కరెక్ట్. ఇది 269 అనేది కాదు. చూడం, జిఎస్టీ కౌన్సిల్ బాధ్యత వస్తు సేవా పన్నుకు సంబంధించిన సమస్యలపైన సిఫార్సు చేస్తుంది. ఇది కంటెంట్ మనకు కరెక్టే. మూడో చూడండి, జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సమాన ఓటింగ్ ఉంటుందంట. తప్పు. జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో వెయిటేజ్ 4/3 అంటున్నాడు. చూడం, 3/4 75%. ఇది జిఎస్టీకి సంబంధించిన వీడియో. ఇది గ్రూప్ 2 బిడ్ బ్యాంకుకు సంబంధించినవి.
696, 697 జిఎస్టీ మినహాయింపులు, జిఎస్టీ పరిధిలోకి రానివి. ఇది కూడా ఆల్రెడీ క్వశ్చన్ ఉంది. ముందుకు జిఎస్టీ నుంచి 3 క్వశ్చన్లు అడిగాడు. అంటే ఆల్రెడీ మనకు ఒకటి జిఎస్టీ వీడియోకు సంబంధించింది ఉంది. అదేవిధంగా చూస్తే 696 క్వశ్చను, 697 క్వశ్చన్ సంబంధించింది జిఎస్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి మనకు. దాని 279 స్పష్టంగా మనకు మెన్షన్ చేశాం మనకు. అందుకే మనకు చూసినట్టయితే జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు 3/4 ఇది కూడా మనకు కరెక్టే. అందుకే ఆన్సర్ ఏంటిది 1 మరియు 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ దాదాపు అందరు పెట్టారు మనకి బిట్టు. క్వశ్చన్ నంబర్ 2 గమనించినట్లయితే జిఎస్టీకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నాడు. జిఎస్టీకి సంబంధించి సరైన వాటిని మనకు గుర్తించండి అన్నాడు. సో ఇది కూడా జిఎస్టీకి సంబంధించింది. మీకు ఇది ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం? సెకండ్ క్వశ్చన్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిందే. టెస్ట్ నంబర్ 82, టెస్ట్ నంబర్ 82లో క్వశ్చన్ నంబర్ 11 ఏ రోజు? 9వ తారీఖు ఫిబ్రవరి, రీసెంట్గా 2025 ఇదే మంత్లో 9వ తారీఖు 2వ నెల 2025 సంబంధించిన పేపరు టెస్ట్ నంబర్ 82లో జిఎస్టీకి సంబంధించినవి సరైనవి అన్నాడు మనకు. చూడం 2000 సంవత్సరంలో అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వము జిఎస్టీ అమలు సూచనలు కోరుతూ పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఒక కమిటీని మనకు నియమించారు అన్నాడు. ప్రపంచంలో జిఎస్టీని మొదటగా అమలు చేసిన దేశం నార్వే కాదు, ఫ్రాన్స్. చూడం ఇక జిఎస్టీకి సంబంధించిన ఆర్టికల్, జిఎస్టీకి సంబంధించిన ఆర్టికల్ 269 అన్నారు కదా మనకి. 269 ఆర్టికల్ అనేది మనకు కాదు, స్పష్టంగా 279 ఆర్టికల్ ప్రకారం 2016 సెప్టెంబర్ 12న జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు అన్నట్టు. నోట్ చేసుకోండి. టెస్ట్ 82లో ఒకసారి చెక్ చేసుకుంటే 1వ ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. చూడం క్వశ్చన్ నంబర్ 2 చూడండి. 1991లో భారతదేశము ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభము క్రింది విధముగా వ్యక్తమైంది అన్నాడు. 1991లో మనకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి? చూడం పారిశ్రామిక వృద్ధి రేటు అనేది పూర్తిగా పడిపోయింది, ద్రవ్యోల్బణ రేటు పెరిగిపోయింది, అప్పులు అనేటివి 50% ఉన్నాయి సుమారుగా, విదేశీ రుణాలు ఉన్నాయి దాంట్లో 23%, వడ్డీ చెల్లింపులకే వచ్చిన ఆదాయం పోతుంది, విదేశీ మారక నిల్వలు క్షీణించినాయి. ఇది ఎక్కడిది? ఇది గ్రూప్ 2 ఆఫ్లైన్ క్లాస్ నోట్స్కు సంబంధించింది. గ్రూప్ 2 ఆఫ్లైన్ పార్ట్ 1 బుక్ పేజీ నంబర్ 165కి సంబంధించింది. విదేశీ మారక నిల్వలు 3 వారాలకు సరిపడా చెమురు కొనుగోలు చేసే మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. అప్పటి ప్రధాని చంద్రశేఖరు మన దగ్గర ఉన్న బంగారం అంతా కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు. ఈ కంటెంట్ తెలిస్తే ఇది ఆన్సర్ చేయవచ్చు. చూడం తీవ్రమైన సంక్షోభం కింది విధంగా వ్యక్తపరిచింది అన్నాడు. అధిక ద్రవ్యోల్బణం ఉంది మనకు, అధిక ద్రవ్యోల్బణ రేటు చూడం. ఇగో ద్రవ్యోల్బణ రేటు 10 నుంచి 31 వరకు ఉంది, 10 నుంచి 13 ఉంది. తక్కువ విదేశీ మారకపు నిల్వలు, ఇదిగోని విదేశీ మారక నిల్వలు క్షీణించటం, 3 వారాలకే చెమురు కొనుగోలు చేసేదానికే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అది డాలర్ కావచ్చు, బంగారం కావచ్చు, ఎస్డిఆర్లు కావచ్చు. చూడం పెద్ద ద్రవ్యలోటు అప్పులు ఎంత? 49.8% ఉంది. చూడండి డైరెక్ట్ క్వశ్చన్ మనకు. అధిక ద్రవ్యోల్బణ రేటు ఉంది, తక్కువ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ద్రవ్యలోటు అంటే కోశాలోటు, ద్రవ్యలోటు అంటే కోశాలు, అప్పులు, విదేశీ రుణాలు 23% ఉన్నాయి. అంటే ఇది మనకు డైరెక్ట్ ఆన్సరు షామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి. ఇదే మనకు షామ్ ఇన్స్టిట్యూట్ పార్ట్ 1 మెటీరియల్ మనకు క్లాస్ నోట్స్. ఇది ఆఫ్లైన్కు సంబంధించిన 2 బ్యాచ్లు ఇచ్చాం మేము. పార్ట్ 1కు సంబంధించి గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 బుక్ పేజీ నంబర్ 165లో మనకు ఈ కంటెంట్ కనబడుతుంది. ఈ కంటెంట్ చదివితే ఈజీగా మీరు ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆన్సర్ అనేది 1991కు సంబంధించింది ఏ అనేది మనకు ఆన్సర్ కరెక్ట్. ఇది కూడా మనకు ఈజీగా ఎక్కడి నుంచి ఇవ్వలేదు, డైరెక్ట్ బిట్ మనకి ఇది. చూడం క్వశ్చన్ నంబర్ 3 2024లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన
పూర్వోదయ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనల్లో మనకు సరైనవి అన్నాడు. మనకు చూడం, పూర్వోదయ పథకం గురించి మనకు బడ్జెట్లో ఒక వీడియో చేసాం. మనం 24-25కి సంబంధించిన యూట్యూబ్లో మనకు బడ్జెట్ గురించి మనకు ఒక వీడియో ఉంది. మనకు 24, 25, 25, 26 కూడా మనం చేసాం. ఇది 24-25కి సంబంధించిన యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపైన ఉంటుంది. చూడం ఇక్కడ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, రాష్ట్రపడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్లు. అదేవిధంగా చూడవచ్చు కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక నోడలకు మౌలిక వసతుల కల్పన. ఇది కూడా క్వశ్చన్ అడిగాడు మీకు. చూడం, సాంస్కృతిక పునర్జీవనము ఆర్థిక అభివృద్ధి సాధనే పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు చోటు కల్పించారు. తూర్పు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చూడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పూర్వోదయ ప్రణాళికలో తూర్పు ప్రాంతాలున్న 5 రాష్ట్రాల అభివృద్ధి చేయడానికి 1 పశ్చిమ బెంగాల్ చూడడం, 2 బీహార్, 3 జార్ఖండ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్. ఈ తూర్పు ప్రాంతంలో ఈ 5 రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను కల్పించడానికి చూడం 2023-24 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకానికి సంబంధించింది అన్నాడు. పూర్వోదయ పథకము భాగంగా భారతదేశంలో తూర్పు ప్రాంతములో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఇగో ఆర్థిక అభివృద్ధి సాధన లక్ష్యంగా పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు చోటు అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. బక్సర్ బాగల్పూర్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించింది అన్నాడు. బక్సర్ బాగల్పూర్కు సంబంధించినవి 360 కిలోమీటర్ల రహదారుల వ్యవస్థను అతివేగముగా ప్రయాణించడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను కల్పించడానికి బక్సర్ బాగల్పూర్ ఇది కూడా మనకు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది కూడా మనకు కరెక్టే. 3వ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. మనకు న్యూఢిల్లీ కోల్కతా అన్నాడు. న్యూఢిల్లీ కోల్కతా కాదు, మనకు అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధి కోసం అంటున్నాడు. ఇది న్యూఢిల్లీ కోల్కతా కాదు, అమృత్సర్ కోల్కతా కోసం. ఇది తప్పు స్టేట్మెంట్. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి దీని ప్రధాన లక్ష్యం అన్నాడు. 5 రాష్ట్రాల అభివృద్ధి దీని ప్రధాన లక్ష్యం. 5 రాష్ట్రాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా మనకు ఎక్కడి నుంచి బయట నుంచి కాదు, షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి బడ్జెట్ ఆర్థిక సర్వే రెగ్యులర్గా సంవత్సరం మధ్యంతర బడ్జెట్ వచ్చినా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చినా, యాన్యువల్ బడ్జెట్ వచ్చినా తప్పనిసరిగా వచ్చిన రోజే మేము వీడియో పెట్టేస్తాం, లేదా నెక్స్ట్ డే పెట్టేస్తాం. ఇగో ఆల్రెడీ చూడండి 24-25 కేంద్ర బడ్జెట్ యూట్యూబ్లో కొడితే ఆల్రెడీ ఇది వస్తుంది మీకు, ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించింది. ఈ వీడియో చూస్తే ఈ ఆన్సర్ మనకు ఈజీగా చేయవచ్చు. ఈ కింది ప్రకటనలో సరైనవన్నప్పుడు 1, 2 మాత్రమే సరైనవి. 3వ క్వశ్చన్ కూడా మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. మనకు క్వశ్చన్ నెంబర్ 4th వన్, వ్యవసాయ పద్ధతులలో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావాలను కింది వాటిలో ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి? ఇది అగ్రికల్చర్ లెసన్ ఆఫ్లైన్లో మనకు పార్ట్ 2 ఇండియన్ ఎకానమీ పార్ట్ 2కు సంబంధించింది. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 2 పేజీ నంబర్ 50లో మనకు చదివినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్ కనబడుతుంది మనకు. వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంచడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలు ఉపయోగించి నవ చైతన్యం కల్పించి జీవనాధార వ్యవసాయం మాత్రమే చేయడానికి హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారన్నాడు. ఆ పేజీ 2 పేజీలు ఉంటే మనకు ఆ కంటెంట్లో చదివితే ఇది కనబడుతుంది. సింథటిక్ ఎరువులు మరియు పురుగుల మందుల వాడకము నేల మరియు నీరు కలుషితానికి దారి తీయవచ్చు అంటున్నాడు. కరెక్టే. సుస్థిర వ్యవసాయము ఆరోగ్య సంరక్షించడము మరియు జీవ వివిధాన్ని రక్షించడంపై దృష్టి సాధిస్తుందన్నాడు. ఈ 2 కూడా కరెక్టే. ఇకండి 1, 2 మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంటాయి. ఈ ఆన్సర్ ఇది. కొద్దిగా ఆలోచించి పెట్టేస్తే ఆ అగ్రికల్చర్ లెసన్లో మనకు హరిత విప్లవానికి సంబంధించింది, హరిత విప్లవం వల్ల లాభాలు, హరిత విప్లవం వల్ల లోపాలు ఏంటి దాని స్పష్టంగా ఇచ్చినాం కాబట్టి ఈ ఆన్సర్ కూడా చేయటానికి ఆస్కారం ఉంటుంది. 2023-24 కరెంట్ అకౌంట్ ఖాతా మిగులు ప్రాథమిక కారణాలు ఏంటి అన్నాడు. కరెంట్ అకౌంట్ అంటే మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 అకౌంట్లు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్ అని, మరొకటి క్యాపిటల్ అకౌంట్. ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా అనేది ఉంటుంది. ప్రస్తుత ఖాతాలో కరెంటు ఖాతాలో దృశ్య అంశాలు అదృశ్య అంశాలు ఉంటాయి. దీనికి సంబంధించినవి
క్వశ్చన్ చూడండి. ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇది చూడండి. 23-24 కరెంట్ అకౌంట్ ఖాతాలో మిగులుకు ప్రాథమిక కారణం ఏంటన్నాడు. చూడం, ఎగుమతుల పెరుగుదల, సేవల ఎగుమతుల పెరుగుదల, ఎగుమతుల తగ్గుదల, అధిక చెల్లింపులు అంటున్నాడు. చూడండి ఇది ఆన్సర్ కరెక్ట్గా మీరు. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇది ఎప్పుడు టెస్ట్ నెంబర్ 34 చూడం. టెస్ట్ నెంబర్ 34లో గమనిస్తే టెస్ట్ నెంబర్ 34 క్వశ్చన్ నెంబర్ 47 2024 11వ తారీఖు 8వ నెలలో మనకు జరిగిన టెస్ట్ సిరీస్. ఇది సండే రోజు మనకు 11th 8th month 2024లో జరిగిన ఎగ్జామ్. చూడండి, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత సేవల డైరెక్ట్ బిట్ చూడండి, భారత సేవల ఎగుమతులు పెరిగినాయి. ఎంత పెరిగినాయి అంట? 4.9% పెరిగినాయి అంట. చూడండి, 24 కరెంట్ అకౌంట్లో ఖాతా మిగులుకు ప్రాథమిక కారణాలు సేవల ఎగుమతులో పెరుగుదల. డైరెక్ట్ ఆన్సర్ చూడండి, సేవల ఎగుమతుల పెరుగుదల ఎంత పెరిగిందంట? 4.9% పెరిగిందంట. డైరెక్ట్ క్వశ్చన్ మనకు, డైరెక్ట్ ఆన్సర్ మనకి. ఈ ఆన్సర్ కూడా మనకి ఈజీగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రింది వైపుకు మళ్ళింది అంటున్నాడు. ఆర్థిక సంస్కరణల తర్వాత అన్నప్పుడు మనకు ఆర్థిక సంస్కరణ టాపిక్ ఉంది మనకు. అది ఎక్కడంటే మనకు గ్రూప్ 2 క్లాస్ నోట్స్ సంబంధించింది, పేజీ నెంబర్ 164లో చూస్తే ఆర్థిక సంస్కరణకు ముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఆర్థిక సంస్కరణ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఉంటుంది మనకు. చూడండి, సింపుల్గా మనకి ఆర్థిక సంవత్సరం అనంతరము ప్రభుత్వ నియంత్రణ పెరిగింది అంటున్నాడు, ప్రభుత్వ నియంత్రణ తగ్గింది. ప్రపంచీకరణ వైపు మనకు, ప్రపంచీకరణకు ఎక్కువగా మనకు ప్రాధాన్యత ఇచ్చింది. మన జస్ట్ లైక్ ఏంటంటే ఆన్సర్ మెరుగైన ప్రపంచీకరణ అని మనం అనుకుంటున్నాం. ప్రైవేట్ రంగ వృద్ధిలో క్షీణత అంటున్నాడు, ప్రైవేట్ రంగ వృద్ధి పెరిగింది, ప్రైవేట్ రంగ వృద్ధి పెరిగింది. విదేశీ వాణిజ్యం అనేది తగ్గింది అంటున్నాడు. గవర్నమెంట్కి మాత్రం విదేశీ వాణిజ్యము తగ్గింది అని మనకి గవర్నమెంట్కి ఇచ్చాడు. కాకపోతే మనకున్న ఎస్టిమేషన్ ప్రకారము మెరుగైన ప్రపంచీకరణ అనేది మనకు 91 తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రవాహం అనేది పెరిగింది. విదేశీ వాణిజ్యం అనేది తగ్గిందని మనకు ఆన్సర్ ఇచ్చారు. విదేశీ వాణిజ్యము తగ్గిందని ఆన్సర్ ఇచ్చాడు మనకు. ఇది మనకు ఫైనల్కి వచ్చినప్పుడు ఒకసారి దానిపైన కొద్దిగా చెక్ చేసుకోండి. మనకు గవర్నమెంట్కి మాత్రం విదేశీ వాణిజ్యం అనేది తగ్గిందంట. వాణిజ్యం అనేది మనకు పెరిగిపోయింది. మనకు 91 తర్వాత ఏ వస్తువులైనా ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు, ఏ వస్తువులైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. గ్లోబలైజేషన్ అనేది కూడా మనకు రీజన్కి సంబంధించింది. కావున ఉన్న దాంట్లో మనకు కరెక్ట్ అనేది మనకు థర్డ్ వన్ అనేది మనకు కరెక్ట్ కావచ్చు. గవర్నమెంట్కి మాత్రం సెకండ్ అని ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఫైనల్కి వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇది కొద్దిగా డౌట్ ఉంది కాబట్టి మన ఎస్టిమేషన్ ప్రకారం 3 అనుకుంటున్నాం. గవర్నమెంట్కి అనేది 2 ఇస్తున్నాడు కాబట్టి దాని రీజన్ కూడా మనకి ఇచ్చేస్తాడు మనకు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7th వన్, 2024-25 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి కింది వాటిలో సరైనది అంటున్నాడు. ఇది పెట్టుబడులు 2 రకాలుగా ఉండేటి మనకు. ఒకటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని, ఎఫ్డిఎల్ అని, ఎఫ్ఐఐ అని మనకు 2 రకాలు. ఎఫ్ఐఐల గురించి మనకు టోటల్గా మనకి ఎప్పుడు క్లాస్ నోట్స్ పేజీ నెంబర్ 175లో మనకు కనబడుతుంది. 175కి సంబంధించింది చదివితే అసలు ఎఫ్ఐల గురించి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించింది. చూడం, బాహ్య తరలింపు ఉన్నప్పటికీ భారత రూపాయి తక్కువ అస్థిరతకు ఇరుకైన శ్రేణిలో కలిగి ఉందంటున్నాడు. ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. మనకు చూడం, రుణ సాధనాలు రుణ చెల్లింపుల కోసం పెట్టుబడి పరిమితులు నిర్ణయించింది. ఇది కూడా కరెక్టే. ప్రభుత్వ సెక్యూరిటీల్లో కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పరిమితి మారలేదు. కరెక్టే. అనుమతించిన పరిమితులకు మించి పెట్టుబడుల వర్గీకరణ ఒక కార్యాచరణ వ్యూహంగా జారీ చేసేది. అంటే ఉన్న స్టేట్మెంట్లన్నీ కూడా మనకు కరెక్టే, పైవన్నీ కూడా కరెక్టే. ఏది చదువుతుంది పెట్టొచ్చు బిట్టు? ఆర్థిక సంస్కరణలపైన పూర్తిగా అవగాహన ఉంటే తప్ప ఈ బిట్టు పెట్టరాదు. మనం ఆర్థిక సంస్కరణ క్లాస్ నోట్సు బాగా అయినాయి, ఆఫ్లైన్లో క్లాస్ టీచ్ కరెక్ట్గా అయిన వాళ్ళు ఈజీగా ఈ ఆన్సర్ అనేది పెట్టవచ్చు మనకు. ఇది కూడా 1991 ఎకనామీ రీఫార్మ్స్ నుంచి అడిగిన క్వశ్చన్. చూడ, క్వశ్చన్ నెంబర్ 8, ఈ కింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కానిది. చూడ, మీకు గ్రూప్ 2 బిడ్ బ్యాంక్, ఇది గ్రూప్ 2 బిడ్ బ్యాంకు
పేజీ నంబర్ 68 క్వశ్చన్ నంబర్ 69లో మనకు గమనిస్తే చూడం, భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తున్న పద్ధతులు అంటున్నాడు. చూడం, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, ఉత్పత్తి వ్యయ పద్ధతి, ఆదాయ వ్యయ పద్ధతి. చూడు, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంది? జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి విలువ జోడింపు పద్ధతి అన్న, ఉత్పత్తి పద్ధతి అన్న ఒకటి. దీన్నే వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. అందుకే ఈ క్లాస్ నోట్స్, గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 పేజీ నంబర్ 39. ఇక ఉత్పత్తి మదింపు పద్ధతిని కింది పేర్లతో పిలుస్తారు: ప్రొడక్ట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మెథడ్. చూడం, వాల్యూ యాడెడ్ మెథడ్. దాని వాల్యూ యాడెడ్ లేదు కదా అంటే ఇక్కడ కనబడుతుంది. ఉత్పత్తి పద్ధతిని ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు. ఇగో విలువ జోడించే పద్ధతి ఉంది, ఆదాయ పద్ధతి ఉంది, వ్యయ పద్ధతి ఉంది. 4వ పద్ధతి లేదు కదా. ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి ఎక్కడుంది? కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్ ఎక్కడుంది? లేదు. అంటే మీరు ఇక్కడ బిట్ బ్యాంకు చదివినా, క్లాస్ నోట్స్ ప్రిపేర్ అయినా ఈజీగా ఈ ఆన్సర్ అనేది చేయొచ్చు. చూడం, 1956 పారిశ్రామిక తీర్మానంలో ప్రధాన నిబంధనలు ఇవ్వన్నాడు. క్వశ్చన్ నంబర్ 9th one. క్వశ్చన్ నంబర్ 9 చూసినట్టయితే 1956 పారిశ్రామిక తీర్మానానికి సంబంధించి ఈ గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 2 251వ పేజీలో ఉంటుంది. పార్ట్ 2 మీకు పార్ట్ 1 కాదు, పార్ట్ 2కు సంబంధించిన బుక్ ఇది పార్ట్ 2కు సంబంధించిన బుక్. దీంట్లో 1956 పారిశ్రామిక తీర్మానాన్ని చూడం, 1951లో ప్రభుత్వ పరిశ్రమల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నాడు. అంటే అప్పుడు అమల్లో ఉన్నట్టు కదా. లైసెన్స్ యొక్క నిబంధన 1951లో వచ్చిందంటే 56 ఉన్నట్టు కదా. ప్రభుత్వ రంగ విస్తరణ జరిగింది 91 తర్వాత. ప్రభుత్వ రంగ విస్తరణ ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంటే. చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యత. చూడండి, కుటీర చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యత. పెద్ద పరిశ్రమల ఉత్పత్తి పరిమితి. ఎందుకంటే మీకు 1956 పారిశ్రామిక తీర్మానం చూస్తే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సిలో చిన్నతర పరిశ్రమలే కదా. షెడ్యూల్ సిలో చిన్నతర పరిశ్రమలే. ప్రభుత్వ రంగ విస్తరణ 1948లో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్నాయి 3. 1956 షెడ్యూల్ ఏలో 17 రకాల పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్నాయి. 1948లో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో 3: ఆయుధాల తయారీ, అణుశక్తి, రైల్వేల నిర్వహణ. 1956 వచ్చేసరికి షెడ్యూల్ ఏలో 17 ప్రభుత్వ రంగాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. ఈ 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. 1, 2, 3. చాలామంది 1, 2 అనుకుంటున్నారు. చిన్నతర పరిశ్రమ 77 అనుకుంటారు. షెడ్యూల్ సికి సంబంధించిన చిన్నతర పరిశ్రమలే. అందుకే చూడండి, కుటీర చిన్నతర పరిశ్రమ ప్రోత్సాహము మరియు సహకారము, ప్రైవేట్ రంగ ఆజమాయిషి సహకారము. ప్రభుత్వ రంగానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు 91కు ముందు. ప్రభుత్వ రంగ విస్తరణ, ప్రైవేట్ రంగ నియంత్రణ జరిగింది. అంటే ఆన్సర్ 4th one ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9th. అదేవిధంగా 10th క్వశ్చన్ చూడండి, జాతీయ ఆదాయ స్థాయి మార్పు కారణముగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారు అన్నాడు. పెట్టుబడులు 2 రకాలు ఉంటుంది. ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉంటుంది మనకు. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 పేజీ నంబర్ 211 చూడాలి. చూస్తే షుంపిటర్ ప్రకారం పెట్టుబడులు 2 రకాలు: ప్రేరిత పెట్టుబడులు, స్వయం ప్రేరిత పెట్టుబడులు. స్వల్పకాలానికి చెందినవి మనకు ప్రేరిత పెట్టుబడులు, దీర్ఘకాలానికి చెందిన పెట్టుబడులను స్వయం ప్రేరిత పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు అని పిలవచ్చు. ఇది చూడండి, మనకి జాతీయ స్థాయి మార్పు కారణంగా జరిగే పెట్టుబడులను ప్రేరిత పెట్టుబడులు, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతోటి పిలవచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. క్లాస్ నోట్స్ పేజీ నంబర్ 211 పేజీలో తీస్తే డైరెక్ట్గా మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా అబద్ధాలు రాకపోతే డైరెక్ట్ రాలేదని చెప్పొచ్చు. మేము ఈజీగా మనకు 50 నుంచి 60 క్వశ్చన్లు మనకు ఈజీగా పెట్టవచ్చు. కఠినమే 10-15 క్వశ్చన్లు కొద్దిగా కఠినత్వం వచ్చినాయి మనకు. చూడం, క్వశ్చన్ నంబర్, ఈ కింది ప్రకటనలో ఏది తప్పు అంటున్నాడు. క్వశ్చన్ నంబర్ 11 గమనించినట్లయితే ఈ కింది వాటిలో ఏది తప్పు అంటున్నాడు. దేనికోసం ఇచ్చాడు? మారకపు రేటు కోసం ఇచ్చాడు. మనకు ఎక్స్చేంజ్ రేటు కోసం ఇచ్చాడు. చూడండి, మారకపు రేటు అంటే ఒక దేశం యొక్క కరెన్సీ మరొక దేశం యొక్క కరెన్సీతో మార్పు రేటు. ఇగో మారకపు రేటు. ఒక దేశ కరెన్సీ
మరి ఒక దేశ కరెన్సీతో ఏ రేటుతో మారకం చెందుతుందో దాన్ని విదేశీ మారకపు రేటు అన్నాడు. స్పష్టంగా చూద్దాం. ఒక దేశ కరెన్సీ మరి ఒక దేశ కరెన్సీతో ఏ రేటుతో మార్చుకోబడుతుందో దాన్ని విదేశీ మారకపు రేటు అంటారు. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ 447 పేజీ తీస్తే మారకపు రేటు 2 రకాలు, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. చూడండి, మారకపు రేటు పాలనలో 2 ప్రధాన రకాలు ఉంటాయి, ఫ్లోటింగ్ మారకపు రేటు మరి స్థిర మారకపు రేటు. ఇగో స్థిర మారకపు రేటు, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది. ఇంకేం కావాలి మీకు? విదేశీ కరెన్సీతో సంబంధించింది దేశం తన కరెన్సీని నిర్వహించే వ్యవస్థ మారకపు రేటు పాలన అంటారు. 3వది కూడా కరెక్టే, 4వది కూడా. 2వది అనేది కరెక్ట్ కాదు. 2వ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ లేదు. డైరెక్ట్ కోడ్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య అన్నాడు. దానికి రిలేషన్ లేదు. ఆన్సర్ ఏంటిది మనకు? తప్పు స్టేట్మెంట్ అంటే మనకు 2వ స్టేట్మెంట్ అనేది తప్పు. ఆన్సర్ సెకండ్. ఇది మనకు ట్రేడ్ వర్తకం నుంచి ఇచ్చాడు మనకు డైరెక్ట్ క్వశ్చన్. మనకు అసలు డైరెక్ట్ క్వశ్చన్ ఇక ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేట్ అని, మారకపు రేట్ అని డైరెక్ట్ ఆన్సర్స్ మనకు. చూడం క్వశ్చన్ నంబర్ 12. భారత ప్రభుత్వము రివైజ్డ్ ఎస్టిమేషన్ 2024-25 ఆర్థిక లోటు జీడిపిలో 4.8% అంట. ఇది 24-25 రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది మనకు ఉండదు. రివైజ్డ్ అనేది 4.8%. రీసెంట్గా మనకు ఆర్థిక సర్వే అనేది చేసాం మనకు వీడియో. ఇగో 24-25 ఆర్థిక సర్వే వచ్చింది మనకు, జనవరి ఎండింగ్లో వచ్చింది మనకు. తర్వాత మనకు వీడియో చేసాం. ఆ ఆర్థిక సర్వేల వీడియోలో జీడిపి వృద్ధి రేటు గురించి ఇచ్చారు మనకు. ఇగో కోశాలోటు గురించి కూడా మనం ఇచ్చాం. చూడం 24-25లో ఆర్థిక లోటు, 24-25లో ఆర్థిక లోటు 4.8%. ఇదేంత? ఫిస్కల్ డెఫిసిట్. ఆ వీడియో చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ 4.8 ఇది కరెక్ట్ స్టేట్మెంటే. చూడం కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ నంబర్ 12. చూడం ఇది 25-26 బడ్జెట్ ఎస్టిమేషన్ ఆర్థిక లోటు అంచనా కన్నా ఎక్కువ అంటున్నాడు. చూడం 25-26 బడ్జెట్ ఎస్టిమేషన్ ఆర్థిక లోటు అంచనా కన్నా ఎక్కువ అంటున్నాడు. 25-26 బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత? 4.4. 4.4 కంటే 4.8 ఎక్కువ కదా. ఇగో 4.4. ఇగో చూడండి 4.8, 4.4 రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంటే. చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు. ఇది జీడిపి వృద్ధి రేట్ల వేరే దగ్గర వచ్చింది క్వశ్చన్. ఇది ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కడి నుంచి? ఎకనామిక్ సర్వే యూట్యూబ్ వీడియో చూస్తే టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్ ఇచ్చాను మనం. దాదాపు 2-3 టెస్ట్ సిరీస్లో కూడా పడ్డది క్వశ్చన్. కొత్త బడ్జెట్ నుంచి ఒకటే క్వశ్చన్ అడిగాడు, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీకు చెప్పాను బడ్జెట్ గురించి పెద్దగా చదవద్దు, మేము ఇచ్చే వీడియోను ఆర్థిక సర్వే చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఒక 20 నిమిషాలు చేశాను ఆర్థిక సర్వే, దాంట్లోకి వెళ్ళి ఒక బిట్ వచ్చింది. డైరెక్ట్ బిట్ మనకు 4.8, 4.4 రెండు ప్రకటనలు కరెక్టే. చూడం క్వశ్చన్ నెంబర్ 13. భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ స్థాయిని అంచనా వేయడానికి లెక్కించడానికి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు దేన్ని ప్రామాణిక యంత్రంగా తీసుకుంటున్నారు? నిరుద్యోగాన్ని లెక్కించడానికి గతంలో NSSO రౌండ్ అని 61 రౌండ్, 66 రౌండ్, 68 రౌండ్లతో లెక్కించారు. ఆ తర్వాత ఖచ్చితమైన లెక్కల కోసం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18 నుంచి లెక్కిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఇగో చూడం గ్రూప్ 2 బిడ్ బ్యాంకుకు సంబంధించి ఇది మేము ప్రత్యేకంగా రిలీజ్ చేసాం. మన గ్రూప్ 2 వాళ్ళ కోసం ప్రత్యేకంగా గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ పేజీ నంబర్ 137 ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్. చూడం భారతదేశ నిరుద్యోగంపై కింది వాటిలో విభిన్న డేటా మూలాలను పరిగణించండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక. చూడం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను ప్రామాణికంగా మనకు తీసుకుంటున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక అనేది మనకు కనబడుతుంటుంది. ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్. దీనితో పాటుగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి మరెక్కడ కనబడుతుంది మీకు? పార్ట్ 1 బుక్లో నిరుద్యోగానికి సంబంధించిన డాటా చెప్తా. మరొకటి కూడా నోట్ చేసుకొని ఒకసారి చూసుకోండి. మీరు పార్ట్ 1కు సంబంధించి మీకు చూసుకోండి ఒకసారి. పేజీ నంబర్ 256
పేజీ నంబర్ 256కు సంబంధించిన వాటిలో కూడా మీకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎన్ఎస్ఎస్ వారు నిరుద్యోగ రేటు 2017 నుండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటున్నారని పేజీ నంబర్ 256 క్లాస్ నోట్స్. పేజీ నంబర్ చూసినట్టయితే 137లో కూడా మీకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదికలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే జనాభా లెక్కల నివేదికలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదికలు కూడా మనకు తీసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్. దీంట్లో ఇవి లేవు కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది లేదు మనకు, జనాభా లెక్కలు అనేది తెలియదు కాబట్టి ఏది ఉన్నది మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. డైరెక్ట్ క్వశ్చన్ చూడం. నిరుద్యోగానికి సంబంధించిన వర్గీకరణలో ఏది ప్రధానముగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంది? వ్యవసాయ రంగం అనగానే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కనిపించేది ఋతు సంబంధ నిరుద్యోగిత. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపించేది అంటే ప్రచ్ఛన్న ఎక్కడ లేదు కదా. ఇక్కడ ఏమన్నాడు, వర్గీకరణలో వ్యవసాయ రంగంతో సంబంధం ఉంది అన్నాడు. చక్రీయ నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక అవసరాల హెచ్చు తగ్గులు, ఇది కాదు. నిర్మాణాత్మక నిరుద్యోగిత నిర్మాణాత్మక లోపాల వలన ఏర్పడుతుంది, కాదు. ఘర్షణ నిరుద్యోగిత ఒక శ్రామికుడు ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమ మారటం వల్ల ఏర్పడేది. ఆన్సర్ ఏదో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇగో ఋతు సంబంధ నిరుద్యోగిత. ఇక్కడ చెప్పాను, ఇగో ఏరియా ప్రకారము గ్రామీణ ప్రాంతం వ్యవసాయ రంగంలో ఋతు సంబంధం కనబడుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఈజీ క్వశ్చన్, మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్. దాదాపు అందరూ పెట్టవచ్చు ఆన్సర్. ఇది ఎన్నోసార్లు డైలీ టెస్ట్లో కూడా ఇచ్చాము. ఆఫ్లైన్ డైలీ ఇచ్చాము, మనం వీక్లీ టెస్ట్లో ఇచ్చాం, టెస్ట్ సిరీస్లో ఉంది, బిడ్ బ్యాంకులో ఉంది, క్లాస్ నోట్స్లో ఉంది. ప్రతి దాంట్లో నిరుద్యోగానికి సంబంధించి చెప్పాను. ప్రణాళికలో అంతర్భాగంగా చదువుకోవాలి, సిలబస్లో లేదు కాదు, ఉంటుంది, కంపల్సరీగా అడుగుతారని చెప్పాను. మనకు తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేటి రేజ్ చేశాడు. చూడండి, మనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ గురించి అడిగాడు. మనకు రీసెంట్గా మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ కూడా వీడియో పెట్టాను, మీరు దాంట్లో కూడా ఎస్డిఎఫ్ గురించి ఉంది. ఇక మన క్లాస్ నోట్స్ చూసినట్టయితే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ గురించి ఇచ్చాం. మరొకటి చూడండి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ గురించి ఏది టెస్ట్ నంబర్ 22 క్వశ్చన్ నంబర్ 20. ఏంటిది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే? వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్సెస్ మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద పార్కింగ్ చేస్తారు, నిల్వ చేస్తారు. ఆర్బీఐ ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు అనేది ఇవ్వదు, ఎటువంటి కొలెటరల్ అనేది అవసరము లేదు. డైరెక్ట్ చూడండి, ఎటువంటి కొలెటరల్ అవసరం లేదు. ఇగో చూడు, ఇక్కడ కూడా డైరెక్ట్ ఇచ్చాను. ఇది 2022లో ప్రవేశపెట్టారు. వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకున్నందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వ సెక్యూరిటీలు ఇవ్వదు. రివర్స్ రెపో రేట్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు ఇస్తుంది, దీని ద్వారా ఇవ్వదు. మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఎందుకంటే 0.5% ఎస్డిఎఫ్ తగ్గించారు, 6.25 నుంచి 6% తగ్గించారు. డైరెక్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఇది కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఇది టెస్ట్ నంబర్ 22 క్వశ్చన్ నంబర్ 20. డేట్ కూడా చూసుకున్నాం, 30వ తారీఖు 6వ నెల జూన్ మంత్లోది మనకు 2024. డైరెక్ట్ క్వశ్చన్. లిక్విడ్ గ్రైండ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించే సాధనాల్లో కొలెటరల్ అవసరం లేదు, ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు ఇవ్వదు. ఇది మనకు ఎటువంటి ఆలోచించే అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే తనకు అటువంటి కొలెస్ట్రాల్ అవసరం లేకుండా మిగులు లిక్విడిటీని గ్రహించడం, మనీ సప్లైని లాగటానికి ఎస్డిఎఫ్ ద్వారా రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పండి ఆన్సర్. ఇగో ఎస్డిఎఫ్ గురించి ప్రత్యేకంగా ఇచ్చాం మనం. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఇదేమో క్లాస్ నోట్స్, ఇదేమో బిడ్ బ్యాంక్. డైరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 16 క్వశ్చన్ చూడండి. ఇగో సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన 16 క్వశ్చన్ చూడండి. సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన T+O సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నాడు. ఈ సెబీకి సంబంధించింది మేము చెప్పాం, కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇటువంటి నిఫ్టీలు అంటే ఏంటి ఇవన్నీ చెప్పాం, కానీ ఈ టాపిక్ అనేది కవర్ చేయలేదు మనం. ఈ టాపిక్ అనేది ఎక్కడ కూడా మనకు కవర్ చేయలేదు మేము. ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ మేము అడగలేదు. సెబీ గురించి అడిగాం, కానీ T+O సెటిల్మెంట్ గురించి అనేది మేము అడగలేదు. ఈ క్వశ్చన్ మాత్రమే 16 అడగలేదు. ఇచ్చిన దాంట్లో 3 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్లే ఉన్నాయి. 1, 2, 3 ఇది మేము ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఎక్కడ కూడా మేము చెప్పలేదు. వాస్తవాలే చెప్తాం మేము, అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు. వస్తే వచ్చిందని చెప్తాం, రాకపోతే రాలేదని చెప్తాం. కానీ మా టెస్ట్ సిరీస్లు
మా క్లాస్ నోట్స్ బిడ్ బ్యాంకులు జాగ్రత్తగా చదవాలి. చదివింది 10 సార్లు చదివితే ఈజీగా కనబడుతుంటా అంటది. బుక్ కొని చదవకపోతే కనబడవు మనకు. ఎందుకంటే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కూడా చూపిస్తాం మీకు. ముందున్నాయి క్వశ్చన్ నంబర్తో సహా డైరెక్ట్ అడిగాడు మనకు. చూపిస్తాం మీకు ముందు. చూడం క్వశ్చన్ నంబర్ 17. ఈ క్రింది విధానాలలో మార్పిడి రేటు అస్థిరత్వాన్ని నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంకు ప్రధానంగా దేనిని అనుసరించదు అంటున్నాడు. ఇది ఎక్కడ కనబడుతుందంటే మనకు రిజర్వ్ బ్యాంకు దేనిని అనుసరించదు అన్నప్పుడు మనకు విదేశీ మారక నిల్వలు ఆర్బీకి సంబంధం ఉంది కదా. ఆర్బీ ఎన్నోసార్లు చెప్పాను, విదేశీ మారక నిల్వలకు సంరక్షణకర్త అని. మార్కెట్ జోక్యం ఉంటుంది. మార్కెట్లో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ద్రవ్య పరపతి మానిటరీ పాలసీ ద్వారా కంట్రోల్ చేస్తుంది. మారకపు రేటు నిర్వహణ పద్ధతి, ఆర్థిక విధాన సర్దుబాటు, ఫిస్కల్ పాలసీ ఇది చేయదు కదా. ఫిస్కల్ పాలసీ కోశ విధానకర్త ఎవరు? ఆర్బీఐ. ఇగో ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు, ద్రవ్య విధానము, కోశా విధానము. ఎక్కడిది? పేజీ నెంబర్ 291 క్లాస్ నోట్స్ చూస్తే మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ ఆర్బీఐ చేపడుతుంది, ఫిస్కల్ పాలసీ ఆర్బీఐ చేపట్టదు. పన్నులు విధించడము, వ్యయాలు, రుణాలకు సంబంధించిందంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది ఆన్సర్. ఫిస్కల్ పాలసీ ఆర్బీఐకి సంబంధం లేదు. మన క్లాస్ నోట్స్ 291 పేజ్ చూస్తే డైరెక్ట్ ఆన్సర్ మనం చూడం. క్వశ్చన్ నంబర్ 18 విదేశీ వాణిజ్యం. 18th క్వశ్చన్ చూడం. విదేశీ వాణిజ్య విధానము 2023 సందర్భంగా ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణము యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటున్నాడు. ఇది గ్రూప్ క్లాస్ నోట్స్ 446. ఆ ఫారెన్ ట్రేడ్ పాలసీలు చదివితే ఈ ఆన్సర్ పెట్టవచ్చు. ఏ ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి అడిగిండు? 2023 ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి అడిగాడు మనకు. ప్రాముఖ్యత ఏంటి అంటున్నాడు మనకు. ఏంటిది ప్రాముఖ్యత? ఏంటిది? సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీని ఉపయోగించి ప్రోత్సహించటం. ఆర్బీఐ ఏ దేశంతో వ్యాపారం చేసినా మన కరెన్సీ నోటును వాడకం స్టార్ట్ చేసింది మనకు. ఇది 2023లో డాలర్ వాడకుండా కరెన్సీ, మన రూపీ కరెన్సీ తోటి మార్కం చేయడం మనకు స్టార్ట్ చేసింది. ఇది ఫారెన్ ట్రేడ్ పాలసీ మనకి విన్నట్లయితే ఈజీ ఆన్సర్ చేయవచ్చు. అంటే క్లాస్ నోట్స్ని క్లాస్ కరెక్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేసే అధికారము భారత రాజ్యాంగంలో ఏ అధికారం ద్వారా ఉంది? ఇది పాలిటీ బిట్టం. ఇప్పుడు అమరావతికి ఇన్ని కోట్లు ఇచ్చింది. ఏ అధికారం ప్రకారం ఇచ్చారు? రాజ్యాంగంలో 293 ఆర్టికల్ ప్రకారం ఇచ్చారు మనకు. ఇగో గ్రూప్ 2 పాలిటీ క్లాస్ నోట్స్ పార్ట్ 2 బుక్ పేజీ నంబర్ 63. ఇగో 290 అధికరణ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ రుణాల కేంద్ర ప్రభుత్వ హామీ ఇవ్వవచ్చు. డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్ మాకు పాలిటీ బుక్లో మనకి ఇది కవర్ అయింది. ఎకానమీకి సంబంధించి నీతి ఆయోగ్ అక్కడ ఇచ్చాడు మనకు. ఇక్కడ మనకు పాలిటీకి సంబంధించి ఇచ్చాడు. పబ్లిక్ డెట్ అని ఉంది మనకు, దాంట్లో అంతర్భాగంగా ఇచ్చాడు. ఆర్టికల్ 293 ఆల్రెడీ పాలిటీలో మనకు డైరెక్ట్ పెట్టింది. ఇది మనకి ఈజీగా చేయవచ్చు. చూడం క్వశ్చన్ నెంబర్ 20. చూడం 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 38. మాకు కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ ఉంది. మాకు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ బుక్ ఇచ్చాం మీకు. ఆ కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్ పెట్టి మనకు ఇది 2023లో మనకు 38. అంటే మనకు ఇండెక్స్లలో మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కరెంట్ అఫైర్స్ బుక్లో ఉంది. అది ఎవరైతే ఫాలో అయినలో మనకు ఈ ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. చూడము క్వశ్చన్ నెంబర్ 21. జిఎన్పి డీఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నాడు. ఇగో డీఫ్లేటర్ గురించి మాకు ప్రత్యేకంగా ఇచ్చినాం. డీఫ్లేటర్ అంటే ప్రస్తుత ధరల నుంచి స్థిర ధరలకు మారటం. ప్రస్తుత ధర నుంచి స్థిర ధరకు మారితే ఏమనొచ్చు? డీఫ్లేటర్. స్థిర ధర నుంచి ప్రస్తుత ధర మారితే రీఫ్లేటర్, ఇన్ఫ్లేటర్ అనొచ్చు. ప్రస్తుత ధర 24-25, స్థిర ధర 2011-12. ఎక్కడ ధరలు తక్కువ ఉంటాయి? స్థిర ధరలో తక్కువ ఉంటాయి. ఏ డీఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తి ఏమవుతుంది? తగ్గిస్తుంది.
డీఫ్లేటర్ పెరిగే ధరలను తగ్గించి చూపించడాన్ని ఏమనొచ్చు? డీఫ్లేటర్ పెరుగుదల డబ్బు యొక్క కొనుగోలు శక్తి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే, డీఫ్లేటర్ అంటే ద్రవ్యోల్బణాన్ని కొలిచే పరికరమే కదా. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది? తగ్గిస్తుంది. ఆన్సర్ కరెక్ట్. ఈ కంటెంట్ తెలవాలండి. జీడిపి డీఫ్లేటర్ గురించి తెలవాలి మనకు. డీఫ్లేటర్ ధరలో వచ్చే మార్పులు, ధర పెరిగితే కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. ఇది డైరెక్ట్ ఆన్సర్. మనం పశువుల రంగానికి క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఇది మనకు అగ్రికల్చర్ అనే టాపిక్లో మనకు క్లాస్ నోట్స్లో చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినాం. కాకపోతే అందరు నాబార్డు పెడతారు దీనికి. చూడగానే నాబార్డు పెడతారు. కాకపోతే క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాళ్ళు మనకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆన్సర్ అనేది 4th వన్. ఇది జనరల్గా పెట్టవచ్చు. చూడం, విదేశీ మారకపు విపణి ఒకచోట తక్కువ ధరకు కరెన్సీని కొనుగోలు చేసి అదే సమయంలో మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు దాని ప్రక్రియని ఏమంటారు అంటాడు? ఆర్బిట్రేజ్, మధ్యవర్తిత్వం అంటారు. ఇది ఎక్కడ కవర్ చేయలేము. ఈ బిట్ అనేది కవర్ చేయలేదు మనకు. కాకపోతే ట్రేడ్ అనేది ఇంటే కొంతమంది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కడ బిట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా మేము డిస్కస్ చేయలేదు. క్వశ్చన్, స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఐఎంఎఫ్ యొక్క కరెన్సీ ఏ రూపంలో ఉంటుంది? సాధారణంగా ఐఎంఎఫ్ కరెన్సీ అనేది మనకు పేపర్ గోల్డ్ అని చదువుతుంటా. ఐఎంఎఫ్ యొక్క పేపర్ గోల్డ్ దేనికి సంబంధించిందంటే ఎస్డిఆర్ దానికి సంబంధించి. ఏ పేపర్ గోల్డ్ ఎక్కడ మనకు లేదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే చిట్టా పద్దుల నమూనా అని ఇచ్చాడు మనకు. ఇంకా 4th వన్. ఇవి ఆల్రెడీ ఒక బిడ్ బ్యాంక్ మనకు గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ పేజీ నెంబర్ 180లో మనకు పేపర్ గోల్డ్ అని, ఎస్డిఆర్ను పేపర్ గోల్డ్ అంటాం. ఏ పేపర్ గోల్డ్ ఎక్కడ ఇవ్వాలి? అట్టి గోల్డ్ అనే ఇచ్చాడు మనకు. పేపర్ కరెన్సీ అని ఇచ్చాడు మనకు. కానీ వాడు డైరెక్ట్ ఇచ్చిందంటే చిట్టా పద్ధతులను బుక్ కీపింగ్ ఎంట్రీ మాత్రమే అని ఇచ్చాడు మనకు. చూడండి, మరొకటి చూడం. క్వశ్చన్ నెంబర్ 25 డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ కింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి అన్నాడు. చూడం, విదేశీ కరెన్సీ ఆస్తులని ఇచ్చాడు, బంగారం అని ఇచ్చాడు, స్పెషల్ రైన్ ట్రక్కులు ఇచ్చాడు, రిజర్వ్ ట్రంచ్ స్థానం అన్నాడు. చూడం, యాస్ట్ ఈజ్ క్వశ్చన్ నంబర్ ఇక్కడ 25. చూడం, టెస్ట్ నంబర్ 10, క్వశ్చన్ నంబర్ 25. ఎప్పుడిది? 2024 మే. 2024 మేలో మనకు డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. చూడం, ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రంచ్ పొజిషన్. యాస్టీజ్ క్వశ్చన్ మనకు ఆప్షన్తో సహా స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ కూడా మారలే. 25 ఆ క్వశ్చన్ నెంబర్, ఈ క్వశ్చన్ నెంబర్ కరెక్టే, ఆప్షనల్ కూడా కరెక్టే. మనకు ఇంత స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఎక్కడ కూడా ఎవరు కూడా చూపించలేరు. నేను చూపించినాం ఆల్రెడీ. డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఆప్షన్తో సహా ఇచ్చాడు మనకు. ఏ జాగ్రత్త, ఒక్కసారి మనం టెస్ట్ నెంబర్ 10లోకి వెళ్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఏ పైవన్నీ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఉంది. రిజర్వ్ ట్రంచ్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు దొరుకుతుంటాయి. క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 సంబంధించింది. కింది వాటిలో ఏ కారకాలు భారత ఆర్థిక వ్యవస్థలో స్టాగ్ఫ్లేషన్ దోహం చేయగలవు అన్నాడు. స్టాగ్ఫ్లేషన్ గురించి మనకి ఎక్కడ ఉంటుంది? ఇగో స్టాగ్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ లెసన్లో అధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక నిరుద్యోగ రేటు ఆర్థిక వ్యవస్థలు స్తంభించడాన్ని స్టాగ్ఫ్లేషన్ అని షాముల్స్ అని చెప్తుంటా అంటాడు. ఇగో ఈ స్టాగ్ఫ్లేషన్ సంబంధించింది. ఇగో ప్రభుత్వ వ్యయం కారణంగా అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉంటుంది. ఒకవైపు అధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక నిరుద్యోగ రేటు, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది కదా. మొత్తము డిమాండ్, వినియోగదారుల వ్యయంలో తగ్గుదల కూడా కరెక్టే. ఎగుమతుల పోటీతత్వం, పైవన్నీ స్టేట్మెంట్లు కరెక్టే. ఈ స్టాగ్ఫ్లేషన్ గురించి ఆల్రెడీ ఒక టేబుల్ కూడా వేశాను. స్టాగ్ఫ్లేషన్ గురించి ధరలు పెరిగితే లాభాలు పెరిగితే, లాభాలను తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వలన పెట్టుబడులు, ఉత్పత్తులు పూర్తిగా స్తంభిస్తాయి. ఇది ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నంబర్ 27 చూడం. ఎకనామిక్ సర్వే 2023 ప్రకారము భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ను క్రింది వాటిలో ఏ ప్రకటన వివరిస్తుంది అంటున్నాడు. ఏ ప్రకటన
వివరిస్తుంది అని చెప్తుంటా అంటాడు మనకు. చూడండి, మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్. విదేశీ పెట్టుబడుల వలన ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని ఇక్కడ ఉన్నాయి. ఎఫ్డిఐ వలన లాభాలు చూడం. ఎఫ్డిఐ వలన ప్రైవేట్ రంగం భాగస్వామ్యం తక్కువగా ఉండడం, ఇది తగ్గింది అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? భారతదేశ విదేశీ పెట్టుబడి ట్రెండ్ కింది వాటిలో ఏ ప్రకటనలో వివరిస్తుంది అని చెప్తుంటున్నాడు. ఏ ప్రకటన మనకు వివరిస్తుంది అని చెప్తుంటాడు మనకు. ఏ ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తక్కువ ఉండడంతో ఇది తగ్గిందంటున్నాడు. అదే ప్రీ పాండమిక్ స్థాయిలో పోలిస్తే ఇది పెరిగిందంటున్నాడు. టెలికాం రంగం పూర్తిగా సంస్కరించబడిన తర్వాత ఏ ఆర్థిక సంస్థ తగ్గకుండా వేగంగా పెరిగిందంటున్నాడు. బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా తగ్గిందంటాడు. బలమైన ఆర్థిక స్థితిగతులు మన దగ్గర కాదు. ఆర్థిక ఎఫ్డిఐలు పెరగటం వలన పొదుపు పెరిగింది, పెట్టుబడులు పెరిగినాయి, నిరుద్యోగ స్థాయి తగ్గింది. అందుకే డి మాత్రమే ఆన్సర్ కరెక్ట్ ఇచ్చాడు. ఇది రిలేషన్ చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ మొత్తం మనం చెప్పడం కాదు, దానికి ఆన్సర్ ఏంటంటే మనకి ఇది ఆ కంటెంట్ చదువుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. చూడం, ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దీని ప్రభావం గురించి క్రింది వాటిలో ఏది నిజము కాదు అని చెప్తున్నాడు. క్వశ్చన్ నంబర్ 28, ఏది మనకు నిజము కాదు. క్వశ్చన్ నంబర్ 28, ప్రపంచీకరణ భారతదేశంపై దీని ప్రభావం కింది వాటిలో ఏది నిజం కాదు అంటున్నాడు. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ గురించి తెలవాలి మనకు. చూడం, వస్తువులు సేవలలో వాణిజ్యాన్ని విస్తరించింది, కరెక్టే కదా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధిక ప్రవాహం దారితీసింది. ఎప్పుడు 91 తర్వాత పెట్టుబడులు పెరిగినాయి కదా. దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ అంట. కాదు, మనకు ఎగుమతులు దిగుమతులను ప్రోత్సహించడానికి ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఉంది మనకు. ఎగ్జిమ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారము ఎగుమతుల పెరుగుదల 17% అయితే దిగుమతుల పెరుగుదల చూసినట్టయితే 19% ఉంది. ఎగుమతుల కంటే దిగుమతులు అన్నిటి మనకి ఎక్కువ. ఇక్కడ ఏమన్నాడు? దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ ఉన్నాయంటే కాదు. ఎగుమతుల గ్రోత్ రేట్ 17% ఉంటే దిగుమతుల గ్రోత్ రేట్ 19% ఉంది ఎగ్జిమ్ రిపోర్ట్ ప్రకారము. ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. విదేశీ సాంకేతికత పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినాయి, ఇవన్నీ కావు. ఇదంతా కూడా ప్రపంచీకరణకు మనకు సంబంధించింది. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పేజీ నంబర్ 174 చూస్తే టోటల్గా మనకు ప్రపంచీకరణ వలన వస్తువుల ప్రవాహము, శ్రామికుల ప్రవాహం, టెక్నాలజీ. సో డైరెక్ట్ క్వశ్చన్, స్ట్రేట్ ఫార్వర్డ్, టెక్నాలజీ ప్రవాహం. టెక్నాలజీ ఆన్సర్ ఏంటిది మనకి? ఇది కరెక్ట్ కాదు. ఎగుమతుల పెరుగుదల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి మనకు. చూడం, క్వశ్చన్ నెంబర్ 29, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర ఖర్చుల గురించి కింది ప్రకటనలు ఏది సరికాదు? స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. టెస్ట్ నంబర్ 10, క్వశ్చన్ నంబర్ 25 చూడండి, విత్ ఆప్షన్తో సహా. వడ్డీ చెల్లింపులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయంపై ఖర్చు, పైవేది కాదు అంటున్నాం. పైవి ఆన్సర్లు కూడా సేమ్ మనకు. ఇది ఆన్సర్ ఏంటిది మనకు? వడ్డీ చెల్లింపులు ప్రణాళికేతర వ్యయంలో ఉండవు. ప్రణాళికలో నిర్ణయించిన అంశం వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా, టెక్నాలజీ అంతా కూడా వ్యవసాయం. వడ్డీ చెల్లింపులు కాదు. డైరెక్ట్ ఆన్సర్ ఇది. అందుకే టెస్ట్ నెంబర్ ఎప్పుడు ఇది? 2024 మే మంత్ 19th పేపర్ చూస్తే డైరెక్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ కూడా మారలే. ఇంతకుముందు 25వ క్వశ్చన్ కూడా అంతే ఉండే. 25వ క్వశ్చన్ చూపించాను, 29వ క్వశ్చన్ చూపించాను. స్ట్రేట్ ఫార్వర్డ్ 25 చూపించాను కదా. 25వ క్వశ్చన్. ఆప్షన్స్ కూడా మారలేదా మనకు? అలాంటి క్వశ్చన్స్ ముందు చాలా ఉన్నాయి మనకు. చూడు, క్వశ్చన్ నంబర్ 30. క్వశ్చన్ నంబర్ 30 చూడడం, కింది వాటిలో సరైనవి అంటున్నాడు మనకు. దేని గురించి ఇచ్చాడు మనకు? భారతదేశం యొక్క ఎస్డిజి స్కోర్ 23-24లో 71 మెరుగుపడింది. ఉత్తరాఖండ్, కేరళ అగ్రస్థానాన్ని పొందింది అంటున్నాడు. చూడండి, ఉత్తరాఖండ్, కేరళ అగ్రస్థానం పొందింది మనకు ఎస్డిజి ఇండెక్స్లో. ఉత్తరాఖండ్, కేరళ టాప్ పర్ఫార్మెన్స్కు పొందింది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తాజా ఎస్డిజి ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది మనకు. ఆంధ్రప్రదేశ్ మనకు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది. 0 to 10 వరకు స్కోరు ఎస్డిజి ఇండెక్స్ స్కోర్ ఇలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఫ్రంట్ రన్నర్ అన్నప్పుడు 65 నుంచి 99. మనకి ఎంత వచ్చిందో? 71 వచ్చింది. ఫ్రంట్ రన్నర్లో ఉంది. ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఏబి మాత్రమే సరైనవి. ఇది చూసుకోవాలి రిపోర్ట్. ఇది గ్రూప్ 2 6 month కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ చేసాం మనకు. నీతి ఆయోగ్ 4వ రిపోర్ట్ ఇది, 23-24 రిపోర్ట్. ఆ రిపోర్ట్ చదివితే డైరెక్ట్ క్వశ్చన్.
సైన్స్ అండ్ టెక్నాలజీ గోల్స్ అడిగింది, ఎన్ని గోల్స్ ఉంటాయని, 17 గోల్స్ అని. బ్రట్ లైన్ కమిషన్ అడిగాడు, 17 గోల్స్ ఎన్నోసార్లు మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. ఇది డైరెక్ట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్ కాదు. చూడం క్వశ్చన్ నెంబర్ 31. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపికి మధ్య వ్యత్యాసాలు ఏంటి అంటున్నారు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, మార్కెట్ ప్రైస్ లెక్కించేటప్పుడు పరోక్ష పన్నులు, సబ్సిడీలు, పరోక్ష పన్నులు కలపాలి, సబ్సిడీలు తీసేయాలంటారు. దేనికి? ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు. ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కనుక్కోవాలంటే పరోక్ష పన్నులు తీసివేయాలి, సబ్సిడీలు కలపాలి. దేనికి? మార్కెట్ ప్రైస్కి. ఏమన్నాడు? ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ వద్ద మరియు మార్కెట్ ధరల వద్ద వ్యత్యాసం అంటున్నాడు. ఏమున్నాయి వ్యత్యాసము? పరోక్ష పన్నులు, సబ్సిడీ. మూడో ఆన్సర్ చూడండి మీకు. మార్కెట్ ధరలు గణించిన జాతీయ ఆదాయానికి సబ్సిడీ కలిపి పరోక్ష పన్నులు తీసివేస్తే ఏమొస్తుంది? పరోక్ష పన్నులు తీసివేసి చూడు, జాతీయాన్ని సబ్సిడీలు కలిపి పరోక్ష పన్నులు తీసివేస్తే కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది. ఏమున్నాయి? పరోక్ష పన్నులు, ఏమున్నాయి? సబ్సిడీ. ఇదే పరోక్ష పన్నులు, సబ్సిడీలు. స్టేట్ వార్డ్ బిట్ బ్యాంక్, పేజీ నెంబర్ 60. డైరెక్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయం 6-7 క్వశ్చన్లు అడిగడం, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు మీకు. చూడ క్వశ్చన్ నెంబర్ 32. చూడం 32 క్వశ్చన్ మనకు ద్రవ్య విలువ తగ్గింపు వాణిజ్య సమతౌల్య పెరుగుదలకు దారితీస్తుంది. వాణిజ్య సమతౌల్యకు దారితీస్తుంది. ఇది ఎక్కడ కనబడుతుంది మనకు? డివాల్యుయేషన్, మూల్యహీనీకరణ టాపిక్లో కనబడుతుంది. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ 425 పేజీ చూస్తే మనకు డైరెక్ట్ కనబడుతుంది. ఇది ఆన్సర్. ద్రవ్య విలువ కరెక్టే. ద్రవ్య విలువ తగ్గింపు వలన ఎగుమతుల ధరలు పెరగవు. మనకు ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతుల ధరలు ఎందుకు పెరుగుతాయి? ఇది తప్పు స్టేట్మెంట్. ఏ కరెక్ట్ మనకు? ఆర్ అనేది తప్పు. 32 అనేది మనకు ఆన్సర్ అనేది ఆర్ అనేది మనకు తప్పు స్టేట్మెంట్. ఇది మనకు ఈ కంటెంట్లో మొత్తం కనబడుతుంది. దీనికి 32. క్వశ్చన్ నెంబర్ 33. ఫ్యాక్టరీ చట్టము 1948 ప్రకారము కర్మాగారాల వ్యవహారాలపైన అంతిమ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆక్యుపైయర్. ప్రజెంట్గా ఎక్కడ కూడా మేము డిస్కస్ చేయలేదాం. ఇప్పుడు 2008 మనకు సిలబస్లో కనబడేది అది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఈ కంటెంట్ కూడా ఎక్కడ కనబడలేదు మనకు. ఎక్కడ కూడా దీన్ని డిస్కస్ చేయలేదు మేము. ఇది కదా ఆన్సర్ ఏంటంటే ఆక్యుపైయర్ కరెక్ట్. చూడం 34 క్వశ్చన్. ప్రతి మేనేజర్ను తన మొత్తం బడ్జెట్ నుండి మొదటి నుండి వివరంగా సమర్థించమని కోరే బడ్జెట్. ఎందుకంటే ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మీకు ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రవేశపెట్టారు. ఇది జీరో బేస్డ్ బడ్జెట్. ఎక్కడిది? గ్రూప్ 2 క్లాస్ నోట్స్ 343లో ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రవేశపెట్టారు. ఇది ఏ బడ్జెట్ ఇది? ఇగో జీరో బేస్డ్ బడ్జెట్. ఇగో జీరో బేస్డ్ బడ్జెట్. డైరెక్ట్ క్వశ్చన్ 34. చూడండి క్వశ్చన్ నెంబర్ 35. జీడిపి డీఫ్లేటర్ అనేది క్రింది వాటి నిష్పత్తి కనుక అది ద్రవ్యోల్బణం యొక్క అత్యంత సమగ్ర కులమానము. డీఫ్లేటర్ ద్రవ్యోల్బణం కదా. ద్రవ్యోల్బణ కాలం ద్రవ్యం విలువ తగ్గుతుంది, ధరల క్షీణత తగ్గుతుంది. అక్కడ చెప్పాను కదా. ఇక్కడ కూడా చూడండి, డీఫ్లేటర్ అనేది ప్రస్తుత ధరల నుంచి స్థిర ధర వద్ద మారుతుంటా ఉంటుంది. ఇగో క్లాస్ నోట్స్ 26 చెప్పేటప్పుడే చూడండి. ఇగో ప్రస్తుత ధర, స్థిర ధర అన్నప్పుడు ఏముంటుంది? డీఫ్లేటర్. ఇగో స్థిర ధర నుంచి ప్రస్తుత ధర మారితే రీఫ్లేటర్ లేదా ఇన్ఫ్లేటర్. క్లాస్లో డైరెక్ట్ చెప్పిన ఆన్సర్ ఇది. ఇగో ప్రస్తుత ధర వద్ద లెక్కించిన గణాంకాలను స్థిర ధరలకు మార్చుకునే విధానాన్ని ఏమంటాం? డీఫ్లేటర్ అనే పేరుతో పిలుస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మనకు డైరెక్ట్గా మనకు డీఫ్లేటర్ అనే పదం వచ్చింది డైరెక్ట్గా. ఇదే ఆన్సర్ కరెక్ట్. 4వ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 36. చూడం చెల్లింపుల బ్యాలెన్స్లో అసమతౌల్యతను సరిచేయటానికి క్రింది వాటిలో ఏది సాధారణంగా ఉపయోగించబడదు అంటున్నాడు. క్వశ్చన్ నంబర్ 36. చూడం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇగో బీఓపీలో లోటును తగ్గించడానికి విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ఏంటిది? ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ప్రభుత్వము అన్ని రకాల లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో పొందుపరచడం. బీఓపీలో లోటు అంటే కరెన్సీ విలువ తగ్గింపు ఉంటుంది. డివాల్యుయేషన్ చేయడం వలన ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు అనేటివి తగ్గుతాయి. దిగుమతులు తగ్గుతాయి అంటే దిగుమతి సుంకాలు పెంచారనుకోండి. దిగుమతి సుంకాలు పెంచితే దిగుమతులను తగ్గుతుంటా అంటే కదా. ఏది సాధారణంగా ఉపయోగించబడరు? ఇది ఉపయోగించబడుతుంది, ఇది ఉపయోగించారు. ఎందుకు? దిగుమతి సుంకాలు పెంచితే దిగుమతులు తగ్గుతాయి. మూల్యహీనీకరణ ఉద్దేశం ఏంది? ఎక్స్పోర్ట్ పెంచాలి, ఇంపోర్ట్ తగ్గాలి. ఇది ఉపయోగిస్తారు, ఇది ఉపయోగిస్తారు. విదేశీ పెట్టుబడులు పెరుగుతా అంటే ఇది కరెక్టే. ఇది కరెక్ట్గా దేశ ప్రాజెక్టు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కారణం కాదు. తప్పు.
మూడోది ఆన్సర్ కరెక్ట్. ఇగో ఇక్కడ ఉంటుంది మొత్తం. ఇగో దిగుమతులు తగ్గించాలి. చూడం ఈ కింది ప్రకటనలో ఏది సరైనది అంటున్నాడు. చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంటు ఖాతా మూలధన ఖాతాలు ఉంటాయి అంటే ఎన్నోసార్లు చెప్పాను. ఇగో చెల్లింపుల ఖాతాలు, ఇగో ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా. ఇది ఎక్కడిదమ్మ? ఇది గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 పేజీ నెంబర్ 421. చూసుకో డైరెక్ట్ దాదాపు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇగో గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ మేము క్వశ్చన్ ఇచ్చాం. విదేశీ చెల్లింపుల BOPలో ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా రెండు ఉంటాయి. ప్రస్తుత ఖాతాలు ఉండే అంశాలు అన్నాడు. డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఇది. మనకు ఇక్కడ కనబడ్డది, మనకు మెటీరియల్లో కనబడ్డది, బిడ్ బ్యాంక్లో కనబడ్డది. రెండు క్వశ్చన్స్ మనకు ఈజీగా మీరు పెట్టడానికి ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 38, జాతీయ అంచనాలో బదిలీ ఆదాయాలు చేర్చబడవు. బదిలీ చెల్లింపులు అంటే ఎటువంటి ఉత్పాదక కార్యక్రమాలు పాల్గొనకపోయినా ప్రభుత్వం నుండి ప్రజలకు ఉచితంగా వచ్చేటి పెన్షన్లు, స్కాలర్షిప్లే కదా. కింద స్టేట్మెంట్ చూడండి. బదిలీ ఆదాయాలు ఫ్యాక్టర్ సేవలకు చెల్లింపులు కాదు. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు కాదు కదా. ప్రతిఫలాలు కాదు కాబట్టి వీటిని లెక్కించరు. జాతీయ ఆదాయం లెక్కించరు, వెస్టీ ఆదాయం లెక్కిస్తారని చెప్పాను కదా. స్టేట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఇగో స్టేట్ క్వశ్చన్ యాస్టీజ్గా ఎప్పటిది గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ పేజీ నెంబర్ 60 తీసుకోండి. స్టేట్ ఇగో బదిలీ చెల్లింపులు జాతీయ అంచనాల భాగం కాదు. బదిలీ చెల్లింపులను ఉత్పత్తి కారకాల సేవ చెల్లింపులకు కావు. స్టేట్మెంట్ స్టేట్ AR2 సరైనదే, RAకు సరైన వివరణ. డైరెక్ట్ ఇగో AR2 సరైనదే, ఏకు R సరైన వివరణ. స్టేట్ క్వశ్చన్ డైరెక్ట్గా మనం స్టేట్మెంట్ ఇచ్చాం, APPSC వాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ దాదాపు ఒక 8-12 క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు. జాబితా 1 జాబితా 2 సరైనది. ఇది సింపుల్గా పెట్టే క్వశ్చన్ మీకు. ఇగో ద్రవ్య విధానము డైరెక్ట్ స్టేట్మెంటు. చూడం మానిటరీ పాలసీ వడ్డీ రేట్లే కదా, బ్యాంకు రేటు ఇగో 4. ట్రేడ్ పాలసీ అంటే ఏంది? ఎగుమతులు దిగుమతులు 3. క్రెడిట్ పాలసీ అంటే ఏంటిది? మార్జిన్ రేటు. రుణాలు ఇచ్చేది ఆస్తి విలువకు బ్యాంక్ ఇచ్చే రుణానికి మధ్య తేడా అని చెప్పాను కదా. ఆర్థిక విధానం అంటే ఏంటిది? పన్ను రేటు. కోశ విధానం ఫిస్కల్ పాలసీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఒక్కటి తెలిస్తే అన్ని పెట్టవచ్చు. ఇగో ద్రవ్య విధానము, కోశ విధానము ఎక్కడ ఉంటుంది? ఇది గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 291 పేజీలో కనబడుతుంది మనకు. డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్ ఇది మనకు. డైరెక్ట్ ఈజీగా పెట్టవచ్చు. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 40, ఒక దేశము ఏకకాలంలో ఒకే ఉత్పత్తిని దిగుమతి చేసుకునే మరియు ఎగుమతి చేసే పరిస్థితిని ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటారు. ఇది కూడా మీకు కవర్ చేయలేదు. ఇది కూడా మేము చెప్పలేదు. మనకు ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అనేది మాకు ఎక్కడ టచ్ కాలేదు కాబట్టి అది మేము ఎక్కడ టెస్ట్లో ఇవ్వలేదు, ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కాకపోతే ఇండస్ట్రీ చాప్టర్లో మీరు గెట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మీకు. చూడండి క్వశ్చన్ నెంబర్ 41, చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది? ఇది టెక్నికల్గా ఆలోచిస్తే చమురు వినియోగాన్ని నిర్వహించడంలో సరఫరా గొలుసు అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే మనకు చమురు అనేది సప్లై పెరుగుతుంటా అంటే తగ్గుతుంటా అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఒకవైపు కేంద్రం విధిస్తుంది, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. కనుక పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, హెచ్చుతగ్గులు. ఇగో సప్లైలో ప్రాబ్లం. మూడోది కరెక్ట్. ఇది టెక్నికల్గా ఆలోచిస్తే ఈజీగా పెట్టవచ్చు. చూడం 1991 పారిశ్రామిక విధానము ప్రకారము ఇది ఎక్కడి నుంచి అడిగాడు మనకు? కన్వర్టబిలిటీ నిబంధన ఇక వర్తించదు అంటున్నాడు. ఇగో కన్వర్టబిలిటీ ఇక్కడ రూపాయి మార్పిడి. ఇప్పటి కూడా మూలధన ఖాతాకు మార్పిడి లేదు కదా. ప్రస్తుత ఖాతాకు మార్పిడి ఇచ్చారు, మూలధన ఖాతాకు మార్పిడి లేదు అనుకో, తప్పనిసరి కన్వర్టబిలిటీ నిబంధన ఇకపై వర్తించదు అని ఇచ్చాడు. మూలధన ఖాతాలు ఇప్పటి కూడా లేదు. ఇగో రూపాయి మార్పిడి, ఇదంతా మార్పిడికి సంబంధించింది. గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 పేజీ నెంబర్ 450 చదివితే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడం భారతదేశంలో ఐ పవర్డ్ మనీ అని దేన్ని అంటారు అన్నాడు. ఇది కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. అధిక శక్తివంతమైన ద్రవ్యము. ఇగో చూడండి గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 269 పేజీ నెంబర్. ఇగో ఐ పవర్డ్ మనీ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు, అదేవిధంగా నగదు నిల్వలు. ఇది ఎక్కడిది? ఇది 269 పేజీ నెంబర్ కదా. ఇక గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ 173 అధిక శక్తి ద్రవ్యము ప్రజల వద్ద కరెన్సీ, నగదు నిల్వలు, RBI వద్ద ఉన్న నిల్వలు. చూడండి ఇగో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ,
వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు, ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్. స్టేట్ క్వశ్చన్ యాస్టీస్ క్వశ్చన్. ఇంత డైరెక్ట్ క్వశ్చన్స్ పెడితే సేఫ్ జోన్లో ఉంటారు మీరు. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు ఛాలెంజింగ్. మనకు రాష్ట్రంలో ఇంత డైరెక్ట్ క్వశ్చన్ ఫార్వర్డ్ ఎకానమీలో ఎవరు కూడా కండక్ట్ చేయలేరు, ఎవరు కూడా ఇంత స్టాండర్డ్లో పెట్టలేడు. మనకు సార్ కష్టపడ్డాడు, మేం కష్టపడ్డాం. మాకు సార్ ఎక్కువగా మాకు గ్రూప్ 2 సార్ ఎక్కువగా సర్వీసులు రావాలని కఠినమైన క్వశ్చన్స్ ఇవ్వటం వల్ల మీకు కొద్దిగా ఈజీ అయింది. మనకు సింగిల్ డిజిట్ క్వశ్చన్స్ మీకు టెస్ట్ సిరీస్లో అసలు ఇవ్వలేదు మేము. బ్లూ ప్రింట్ ప్రకారము కరెంట్ అప్డేట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం వలన ఈరోజు ఈ ఫలితాలు అనేవి మనకు వస్తాయి. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకిది. చూడండి, భారతదేశంలో వ్యాపారం చేయడంలో సులభతరం చేయడానికి క్రింది సంస్కరణ ఏది దోహదపడ్డది? ఇది మీకు టెస్ట్ సిరీస్లో జిఎస్టీకి సంబంధించి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రకాల మార్పులు తీసుకొచ్చాడు. 2015 నీతి ఆయోగ్, 2016 డిమానిటేషన్, 2017 జిఎస్టీ. ఆర్థిక అసలు వస్తు సేవలు 2 ఉంటాయి. ఇందులో వస్తువులు సేవల కంటే ముఖ్యం. అందువల్ల వస్తువులపై పన్ను విధించిన తర్వాత సేవలపై పన్ను విధిస్తారు. వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టుట. ఇక్కడ ఇది పేజీ నెంబర్ 398 గ్రూప్ 2 1. జిఎస్టీ నుంచి 3 క్వశ్చన్లు అడిగాడు. ఒకటి ఆర్టికల్ గురించి, ఓటింగ్ గురించి అడిగాడు. జిఎస్టీ మినహాయింపులు వస్తుంది అది. మరొకటి ఇది. ఆన్సర్ ఏంటిదో 1 క్వశ్చన్ కరెక్ట్. ఇక చూడండి 45. కింది వాటిలో జిఎస్టీలో ఏవి లేవు అన్నాడు. ఇక జిఎస్టీ పరిధిలోకి రానివి. గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ 256 ఆల్కహాల్ ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, పొగాకారత ఉత్పత్తులు. ఇగో వీడియో కూడా చేశాను జిఎస్టీ. ఇగో జిఎస్టీ మినహాయింపులు, జిఎస్టీకి సంబంధించి ఆల్కహాలు, పెట్రోల్ ఉత్పత్తులు, అదేవిధంగా చూస్తే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు, విద్యుత్తుకు సంబంధించిన ఇక పెట్రోల్, డీజిల్, లిక్కరు, విద్యుత్తు, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంటుంది. మనకి కొన్ని చారిటబుల్ ట్రస్ట్కి ఉంది, కొన్ని లేదు, కాబట్టి అది కూడా ప్రామాణిక. పైవన్నీ కూడా కరెక్టే. ఎన్నోసార్లు చెప్పని ఆన్సర్. చూడం క్వశ్చన్ నంబర్ 46. చూడం 46 క్వశ్చన్ గమనించినట్లయితే, ప్రపంచ మరియు బాహ్య సవాళ్ళు ఉన్నప్పటికీ 23-24 భారతదేశ వాస్తవ జీడిపి 8.2% పెరిగిందంట. 23-24 8. ఇది ఆర్థిక సర్వే. 24-25 మొన్న ఆర్థిక సర్వే 8.2. మనకి ఎన్ని ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళిపోయింది. 8.2 గ్రోత్ రేట్ సాధించింది. ఎందుకు సాధించింది? ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు మన దగ్గర ఉన్నాయి. వస్తువుల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ సవాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం చూపాయి. ఏ ఆర్ 2 సరైనదే, ఏకు 6 సరైన వివరణ. డైరెక్ట్ క్వశ్చన్ మనకు. ఆర్థిక సర్వే 2024-25. చూడం, నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? రూపొందించేది ఆక్స్ఫర్డ్ అని చెప్పాను మీకు. ఇంకా రిలీజ్ చేసే నీతి ఆయోగ్ గారు. ఇగో గ్రూప్ 2 క్లాస్ నోట్స్ పార్ట్ 1 196. ఇగో నేషనల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ జూలై 17, 2023 నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇగో నీతి ఆయోగ్ పేజీ నెంబర్ 196 క్లాస్ నోట్స్. క్లాస్ నోట్స్లో డైరెక్ట్ యాస్టీస్గా వచ్చినాయి. మనకు బిడ్ బ్యాంకులో వచ్చినాయి, కరెంట్ అఫైర్స్లో వచ్చినాయి. ఓవరాల్గా అన్నీ చదివితే ఈజీగా 50 నుంచి 60 వరకు పెట్టవచ్చు. 40 to 50 అయితే ఈజీగా గెయిన్ చేయవచ్చు మీరు. చూడం స్టేట్మెంట్ 48 క్వశ్చన్ చూడం. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్ళు ఉన్నప్పటికీ భారత ఆర్థిక స్థితి స్థాపకత ప్రదర్శించిందంట. ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడిపితో పోల్చుకుంటే మన 6.2% నమోదైంది. మనకు ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ ముందుకెళ్తున్నాం. ఎందుకు? పటిష్టవంతమైన ద్రవ్య విధానము, పటిష్టవంతమైన ఆర్థిక ద్రవ్య విధానం ఉన్నది మనకు. ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు. అందుకే జీడిపి గ్రోత్ రేట్ పెరగడానికి ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు కారణం. ఇగో ద్రవ్యపరమైనవి, కోశపరమైనవి. ఎక్కడ? పేజీ నెంబర్ 291 చూస్తే ఏ ఆన్సర్ కరెక్ట్. డైరెక్ట్ ఫార్వర్డ్. ఇది క్వశ్చన్ చదవాలి. మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ వస్తే 4-5 బిట్లు వస్తా ఉంటాయి మీకు. చూడం క్వశ్చన్ నెంబర్ 49
2024లో ఆర్బీఐ చే నిర్వహించబడిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటి అన్నాడు మనకు. ఇది కూడా మేము ఎక్కడ కవర్ చేయలేదాం. కాకపోతే ఇది ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ అన్నప్పుడు అనేక ఆపరేషన్స్లలో ఇది ఒకటి భాగం. ఇది ద్రవ్యత్వ వైఖరికి అనుగుణంగా ద్రవ్య పరిస్థితులు నిర్వహించటం. ఇది మేము చెప్పలేదాం ఎక్కడ. అయితే థర్డ్ వన్ ఆన్సర్ కరెక్ట్. చూడు క్వశ్చన్ నంబర్ 50. ఆర్బీఐ ఆగస్టు 10, 2023న 10% తాత్కాలిక ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించింది. ఆల్రెడీ పేపర్ న్యూస్లో వచ్చింది ఇది మనకి. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో ఎందుకంటే క్లీన్ నోట్ పాలసీ భాగంగా 2000 రూపాయల నోట్లు బ్యాంకు దగ్గరికి విపరీతంగా వచ్చినాయి. ఆ మనీని లాక్కోవడానికి ఆర్బీఐ 10% అనేది సిఆర్ఆర్ అనేది ఎక్కడ ఉంచాలని చెప్పింది, ఆర్బీఐ వద్ద ఉంచాలని 2023లో రిపోర్ట్ ఇచ్చారు. అది 10% వాణిజ్య బ్యాంకుల నుంచి నగదు నిల్వలు లాక్కోవడం వలన ఆర్బీఐ వద్దకు 1.1 లక్షల కోట్లు స్వాధీనం చేసుకుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయటానికి. ఇది మనకు చూసినట్టయితే స్టేట్మెంట్ అయినట్టు కరెక్ట్ అయితే A26 మనకు క్వశ్చన్ అనేది చూడు. AR2 కూడా సరగడే. ఇది కొద్దిగా టెక్నికల్గా ఆలోచిస్తూ వస్తాయి మనకి. కాకపోతే ఇది న్యూస్లో వచ్చింది మనకు క్లీన్ నోట్ పాలసీ 2000 రూపాయల నోట్ల ఉపసంహరణప్పుడు బ్యాంకుల దగ్గర ఎక్కడ ద్రవ్య నిల్వలు ఎక్కువ ఉన్నాయి దాన్ని లాక్కోవడానికి ఈ అనౌన్స్మెంట్ చేసింది మనకు. చూడం క్వశ్చన్ నంబర్ 51. భారతదేశము అతిపెద్ద పాల ఉత్పత్తిదారుడు అన్నాడు. 51 భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారు కరెక్టే. భారతదేశ రెండవ అతిపెద్ద పండ్లు కూరగాయలు మరియు చక్కెర ఉత్పత్తిదారుడు కరెక్టే. ఫస్ట్ చైనా, సెకండ్. ఇక చూడు ఇటువంటి క్వశ్చన్ ఎక్కడ ఉన్నది మీకు ఆల్రెడీ ఉంది. టెస్ట్ నెంబర్ 62 క్వశ్చన్ నెంబర్ 14. ఎప్పుడు January 1, 2025 మన రీసెంట్ది. చూడండి బ్రిటన్కి చెందిన కన్సల్టెన్సీ బ్రౌన్ ఫైనాన్స్ వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలోనే డైరీ బ్రాండ్గా అమూల్ తన అగ్రస్థానాన్ని నిలుచుకుంది. డైరెక్ట్ పాల ఉత్పత్తులు మనం మొదటి స్థానం ఉన్నాం. చూడండి క్వశ్చన్ నంబర్ 52. చూడం నాఫెడ్ ఎన్సీసీఎఫ్ మరియు కేంద్రీయ బండార్ ద్వారా విక్రయించడానికి భారత్ రైస్ కిలోను ఏ సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టి చాలాసార్లు మనకు ఇండియన్ రైస్ అని వచ్చింది. ఏ ధరతో? 29 రూపాయల ధరతో. పేపర్ చదివే వాళ్ళు ఈజీగా పెట్టవచ్చా మనకి. ఇది చెప్పలేదు కానీ మేము మీరు పేపర్ చదివే ఉంటారు కాబట్టి ఈజీగా మనకు కరెంట్ అఫైర్స్లో కానీ ఆల్రెడీ ఉంది మనకి. ఇది 29. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ప్రతి గ్రామీణ ఇంటికి 2024 నాటి కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి ఏ కార్యక్రమం ప్రారంభించింది? మొన్న చేశారు వీడియో. ఈ వీడియో కేంద్ర బడ్జెట్ 2025-26 దాంట్లోనే జల్ జీవన్ మిషన్ 2019. దీని టార్గెట్ ఎప్పుడు? 2024. కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? జల్ జీవన్ మిషన్. ఎప్పటి వరకు? 2024. రీసెంట్గా దాని కొన్ని రాష్ట్రాలు రీచ్ కాలేదు కాబట్టి 28. ఇది డైరెక్ట్ క్వశ్చన్. జల్ జీవన్ మిషన్ మన రీసెంట్ బడ్జెట్లో మనకి ఇంక్లూడ్ చేసినాం. 2019. టార్గెట్ ఎప్పుడు? 2024 వరకు. కొన్ని రీచ్ కాలేదు కాబట్టి బడ్జెట్లో 28 వరకు పెంచారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం మనం. వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. దక్షిణాది ప్రభుత్వ ఉద్యోగాల కర్మాగారం శామ్ ఇన్స్టిట్యూట్కు మీ అందరకు స్వాగతం, ఘన స్వాగతం. ఈ దినం నవదినం, నూరేళ్ల నిండైన పండగ దినం. ఎందుకంటే చరిత్రలో శామ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే చెప్పిందో అదే చేసింది. ఎన్నో వేల మంది నిరుద్యోగులను విజయ శిఖరాలకు చేర్చినటువంటి ఆపన్న అస్తమే 2 రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలలో మా శామ్ ఇన్స్టిట్యూట్ మరొకసారి గొప్ప నూతన సువర్ణ అక్షర చరిత్రను లిఖించడానికి ఆసన్నమైన సమయం ఇది. సో మరి మేము క్లాస్ రూపంలో క్లాస్ రూమ్లో ఏవైతే మేము చెప్పామో అవే ప్రశ్నలు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం జరిగింది. మరొకసారి మేము ఎవరెస్ట్ శిఖర ఎక్కుతున్నా మరొకసారి మా విజయ శిఖరాన్ని, మా విజయ జెండాను ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. సో మరి దాదాపుగా రేయింబగళ్ళు కూడా గౌరవ శ్రీ శ్యామ్ సార్ గారి నేపథ్యంలో మా ఉపాధ్యాయ బృందం అనేక రేయింబగళ్ళు శ్రమించి 84 ప్రశ్నాపత్రాలు తయారు చేసి మరి 2 రాష్ట్రాల్లో మనం టెస్టులు పెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా క్లాస్ రూమ్ అద్భుతంగా ఇస్తూ
పాఠాలు చెప్పినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ కూడా మరి శామ్ ఇన్స్టిట్యూటే. సో అందుచేత మేము పడ్డ శ్రమకే ఈ ఫలితం. కష్టే ఫలి, శ్రమ నీ యొక్క ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది అనేటటువంటి నానుడి మరొకసారి శామ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలో కలికిత రాయిగా మిగలనుంది. మిత్రులారా, మరి ఏపీ ఎకానమీకి సంబంధించి దాదాపుగా మనం 22 ప్రశ్నలు మరి గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నాపత్రంలో రావడం జరిగింది. ఆ 22 ప్రశ్నల్లో మనకి డైరెక్ట్గా వచ్చిన ప్రశ్నలు దాదాపుగా 19 ప్రశ్నలు మనకి గత 84 టెస్టుల్లో మనకి ఇవి రావడం జరిగింది. అలాగే మన పుస్తకాల్లో గతంలో మన నోట్బుక్లో క్లాస్ రూమ్ బుక్లో ఏవైతే ఉన్నాయో, క్లాస్ రూమ్ నోట్బుక్లో ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ రూమ్ నోట్బుక్లోంచి కూడా డైరెక్ట్గా నేరుగా ప్రశ్నలు రావడం జరిగింది. అది ఎంతవరకు మనం చూద్దాం, ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో మరి ఇండియన్ ఏపీ ఎకానమీ మ్యాచ్ ద సెంటెన్స్ గివెన్ ద కోలం. సో ఎడమ కాలంలోని సెక్టార్లను, కుడి కాలంలోని వాటి సంబంధిత ఆంధ్రప్రదేశ్ 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం జీవీఏ వృద్ధి రేట్లతో సరిపోల్చండి అన్నాడు. చెప్పినటువంటి డేటాని గెస్ చేసి చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఏ డేటా అయితే గెస్ చేశామో ఆ డేటా మాత్రమే మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇదే ప్రశ్న చూద్దాం ఒక్కసారి. సో మరి మిత్రులారా, ఈ డేటాకు సంబంధించిన ప్రశ్న డైరెక్ట్ గా ఇక్కడ రావడం జరిగింది. సో మరి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. క్వశ్చన్ మీరు చూసారు, ఇది 54వ క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒక్కసారి. స్థిర మార్కెట్ ధరల వద్ద రంగాల వారి ఉత్పత్తి వృద్ధి రేట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2023-24 ప్రకారంగా ఈ క్రింది వాటిని జతపరచండి. సో మరి మేము కండక్ట్ చేసినటువంటి 84 టెస్టులో మనకి టెస్ట్ నెంబర్ 72, క్వశ్చన్ నెంబర్ 54, 5/1/2025 తారీఖున మేము జరిపినటువంటి 2 రాష్ట్రాల్లో జరిపినటువంటి ఈ ప్రశ్నాపత్రం నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చింది మిత్రులారా. సో మరొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇదిగో 54వ క్వశ్చన్. ఈ డేటాతో ఆ డేటాను మీరు సరిపోల్చండి. సో డైరెక్ట్ క్వశ్చన్ మనకి రావడం జరిగింది. సో డేటాకు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. మరి మాకు మాత్రమే సాధ్యం డేటాని కూడా గెస్ చేయగలగటం. ప్రశ్న తప్పకుండా మరి ప్రశ్నలు ఇవ్వటం, నోట్బుక్లో రాయి పెట్టడం మాకు మాత్రమే సాధ్యం మిత్రులారా. సో మరి ఇంకా చూడొచ్చు. రైట్, ఇక 55వ క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాం. 55వ క్వశ్చన్ లో మనకి వరుసగా ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ తో టాలీ చేయండి. సో వ్యాఖ్యానం ఏలో 2023-24 సంవత్సరానికి పిఈ మొత్తం భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1,84,205 రూపాయలుగా అంచనా వేయబడింది. రైట్ మిత్రులారా, వ్యాఖ్యానం బిలో పై మొత్తం భారతదేశం తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారంగా తలసరి ఆదాయం కంటే తక్కువగా 2024-15 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారం. సార్ ఇలా చూడండి ఒక్కసారి. ఇది తక్కువ, వ్యాఖ్యానం ఏ మాత్రమే సరైనది, వ్యాఖ్యానం బి మాత్రమే సరైనది, 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి, 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి అని చెప్పేసి అన్నాడు. ఇదే ప్రశ్న యాస్టీస్ గా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి చూడండి మిత్రులారా. రైట్, ఇక్కడ చూడు. ఇండియా తలసరి ఆదాయం 2023-24 ఆర్థిక సర్వే ప్రకారంగా ప్రస్తుత ధరల వద్ద 1,84,205 రూపాయలు. రైట్, ఇండియా తలసరి ఆదాయం కన్నా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అధికము. అయితే వీటిలో సరైన సమాధానం కనుక్కోండి అని చెప్పేసి అన్నాం. సో ఎంత సారూప్యత, అసలు నిజంగా నమ్మలేనటువంటి డేటా సారూప్యతను అంచనా వేయటం మరి నిజమైన గణనీయమైనటువంటి ప్రగతి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో మరి ఇక్కడ చూడొచ్చు. టెస్ట్ నెంబర్ 72లో క్వశ్చన్ నెంబర్ 62లో 5/1/2025 జరిగినటువంటి క్వశ్చన్ మీరు ఆ వివరణ వినవచ్చు. సో అద్భుతంగా వివరించడం జరిగింది క్వశ్చన్కి సంబంధించి. టెస్ట్ నెంబర్ 80 క్వశ్చన్ నెంబర్ 65లో 2/2/2025 మనం చూస్తున్నాం. 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అలాగే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం సో ఇక్కడ మనం గమనించవచ్చు 2,42,479 కాగా వృద్ధి రేటు అంచనా ఎంతనగా దీన్ని కూడా మనం వివరించడం జరిగింది. దాంతో లింక్అప్ చేసి ఈ ప్రశ్నను కూడా. రైట్, ఇంకా చూడొచ్చు ఇక్కడ 53వ క్వశ్చన్. సో టెస్ట్ నెంబర్ 76 క్వశ్చన్ నెంబర్ 53/19/1/2025 జరిగినటువంటి ఈ ప్రశ్న చూడొచ్చు. ఇండియా సగటు తలసరి ఆదాయం కన్నా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అధికం. దక్షిణ భారతదేశంలో అధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇండియాలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. సో ఒక క్వశ్చన్కు మేము 3 క్వశ్చన్లు చూపిస్తాం, వివరణ చూడొచ్చు ఇక్కడ మీరు. సో మరి ఈ టెస్ట్ నెంబర్ వచ్చేప్పటికి 76 క్వశ్చన్ నెంబర్ 53/19/1/2025 జరిగినటువంటి ప్రశ్న. సో మరి ఇక 56వ క్వశ్చన్ చూడండి. వరుసగా క్వశ్చన్ మేము చూపిస్తాం ఇక్కడ. సో 56వ క్వశ్చన్ చూడొచ్చు. సో భారతదేశంలో ఆయిల్ పామ్ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో మామిడి పండ్ల ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రెండో స్థానంలో ఉంది. సో ఈ ప్రశ్న నేరుగా రావడం జరిగింది. ప్రతి ప్రశ్న కూడా డేటాతో నేరుగా రావడం జరిగింది. సో ఇది కేవలం శామ్ ఇన్స్టిట్యూట్కు మాత్రమే సాధ్యమైనటువంటి అంశం. సో ఇక్కడ చూడండి, మరి దీనికి సంబంధించి ప్రతిపాదన టెస్ట్ నెంబర్ 68 క్వశ్చన్ నెంబర్ 53లో 22/12/2024 ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం 2.27 లక్షల హెక్టార్లు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో దేశంలో 3వ స్థానంలో ఉంది. అంటే రాంగ్ స్టేట్మెంట్ మనం ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనం ఈ టెస్ట్ నెంబర్ లో మనం చాలా క్లియర్ గా మొదటి స్థానంలో ఉంది అని వివరించడం కూడా మనకి జరిగింది. కాబట్టి సో ఒక్కసారి ఈ క్వశ్చన్ మీరు ఆ టెస్ట్ నెంబర్ వివరణ చూడవచ్చు. సో ఇక రెండో స్టేట్మెంట్ సంబంధించి చూడవచ్చు. క్రింది జతలను పరిశీలించండి. సో దేశ పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 15.60. సో ఆర్కేవీవీ పథకానికి కేటాయించిన మొత్తం 3,796.50 కోట్లు. సో పామాయిల్ తోటల పెంపకానికి 2024-25 సంవత్సరానికి కేటాయించిన మొత్తం 373.93 కోట్లు. ఇక్కడ కూడా మనం పామాయిల్ కి సంబంధించి ఎన్నో ర్యాంకులో ఉన్నా మనం వివరించడం జరిగింది. యూ హ్యావ్ టు చెక్ ఇట్. సో టెస్ట్ నెంబర్ 68 క్వశ్చన్ నెంబర్ 54 22/12/2024 జరిగినటువంటి ఈ ఎగ్జామ్ లో మామిడి పండ్ల ఉత్పాదనలో మనం ఎన్నో స్థానాల్లో ఉన్నామని కూడా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం చూడొచ్చు టెస్ట్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 61లో 1/12/2024 రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పశువుల జాతి ఒంగోలు పొంగనూరు దేశంలో ఆయిల్ పంప్ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం 5వ స్థానంలో ఉంది. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము ఇక్కడ. సో మరి ఈ ప్రకటనలో కూడా మనం వివరించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ లో కూడా మనం చూడొచ్చు. ఈ ఆన్సర్ మీరు వివరణ చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మరొక ప్రశ్న చూడొచ్చు. ఇక్కడ టెస్ట్ నెంబర్ 82 క్వశ్చన్ నెంబర్ 74 9/2/2025లో జరిగినటువంటి ప్రశ్న మనం చూడొచ్చు. ఇక్కడ 74వ క్వశ్చన్ లో 2022-23 సంవత్సరంలో క్రింది అంశాలను జతపరచండి. గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? మాంస ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉంది? పాల ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉంది? మామిడి పసుపు ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? కాబట్టి ఆ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానం మనం 4 క్వశ్చన్ల దగ్గర వివరించడం జరిగింది మిత్రులారా. సో ఇలాంటి క్వశ్చన్లు ఇవ్వటం అనేది, కేవలం గెస్ చేయడం అనేది మా శామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులకు మాత్రమే సాధ్యమని మరొకసారి రూఢి చేయడం జరిగింది. రైట్, ఇంకొకసారి మనం చూద్దాం. డైరెక్ట్ గా మన మెటీరియల్ నుంచి అలాగే క్వశ్చన్ నుంచి వచ్చిన మరొక క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. సో 57 హౌ మెనీ రైతు భరోసా కేంద్రాస్ హ్యాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023-24. సో సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఆర్బీకేలను ఏర్పాటు చేసింది? ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కసారి. సో పేజ్ నెంబర్ 84. సో పేజ్ నెంబర్ 84లో వాల్యూమ్ 3 అంటే క్లాస్ నోట్బుక్ నెంబర్ 3లో మనం చూసుకున్నట్లయితే గనక సో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్ రూమ్ నోట్స్ లో రైతు భరోసా కేంద్రాలను హెడ్డింగ్ పెట్టి ప్రారంభం 2020 ఖరీఫ్ అని రాయిపించి 10,779 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ డేటాను డైరెక్ట్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మిత్రులారా, ఇది క్వశ్చన్ దగ్గర చూద్దాం. అంటే మెటీరియల్లో చూడడం కాదు, మనం ఆల్రెడీ పెట్టినటువంటి 84 టెస్టులో క్వశ్చన్లు ఎక్కడ వచ్చాయి చూడండి. ఇదిగో అదే క్వశ్చన్ మనం ఇక్కడ చూడొచ్చు. 55వ ప్రశ్న, క్రింది ప్రశ్నలను పరిశీలించండి. టెస్ట్ నెంబర్ 16 క్వశ్చన్ నెంబర్ 55/9/6/2024 జరిగినటువంటి మరి ఈ టెస్ట్ నెంబర్ 16లో మనం చూడొచ్చు. రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయంతో 10,788 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో రైతు భరోసా రథం పేరుతో ఒక సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం ఆర్పీఏ ప్రధానంగా 4 అంశాలపై ఆధారపడి ఉంది. ఆసియా పసిఫిక్ 2022 సదస్సులో రైతు భరోసా కేంద్రాలపైన చర్చ జరిగింది. సో ప్రపంచ బ్యాంకు ఈ విధానాన్ని ఇథియోపియా దేశంలో అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయ స్థాయి పెరుగుతుందని పేర్కొంది. మరి ఈ ప్రశ్నకు సంబంధించి ఇంత డేటాను గ్యాదర్ చేసి మరి ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి నేరుగా డైరెక్ట్గా క్వశ్చన్ రావడం జరుగుతున్నాయి చూసారా. సో మరి 58వ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2వ ముందస్తు అంచనాల ప్రకారం 22-23 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్ లో వివిధ రంగాల భాగం శాతం ఎంత? సో మరి ఈ క్వశ్చన్ కూడా మనం చూడొచ్చు. ఎస్, టెస్ట్ నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 69లో 26/5/2024 సంవత్సరంలో మొత్తం ఈ 3 రంగాలకి సంబంధించిన డేటాను మనం వివరించడం జరిగింది మిత్రులారా. ఇక 59వ క్వశ్చన్కి సంబంధించి మనకి మెటీరియల్లో కానీ మన దగ్గర ప్రశ్నలో కానీ ఏ రకమైన వివరణ దొరకలేదు. సో దురదృష్టవశాత్తు 59వ ప్రశ్న మాత్రం మనకి అవైలబుల్గా లేకపోయింది. అంటే 22 ప్రశ్నలో 19 ప్రశ్నలు మాత్రం మనం డైరెక్ట్గా చూపిస్తున్నాం. సో మరి అందులో లేని క్వశ్చన్ ఒకటి, ఇది మనకి 59వ ప్రశ్న కూడా కనిపిస్తుంది. రైట్,
ఇక 60 క్వశ్చన్ కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం కాని అంశం క్రింది వానిలో ఏది? ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2016-17 మధ్యకాలంలో మొత్తం ప్రభుత్వంలో మూలధన వ్యయం వాటా 15% కంటే తక్కువగా ఉంది. సో టెస్ట్ నెంబర్ 26లో క్వశ్చన్ నెంబర్ 59 14/7/2024 జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలధన వ్యయం కాని అంశాన్ని క్రింది వాటిలో గుర్తించండి అని చెబుతూ దీనికి సంబంధించిన డేటాకు సంబంధించిన అంశం కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో దయచేసి మీరు ఈ టెస్ట్ నెంబర్ 26 క్వశ్చన్ నెంబర్ 59 వివరణ చూడగలరు. రైట్, ఇక చూద్దాం 61వ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక నడవల కారిడార్ల అభివృద్ధిలో భాగమైన ఏ పారిశ్రామిక ఓడలకు భారత ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది? కొప్పర్తి మరియు ఓర్వకల్, చిత్తూరు మరియు దొనకొండ, ఓర్వకల్ మరియు దొనకొండ, కొప్పర్తి మరియు చిత్తూరు. సో మరి ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ మీరు అద్భుతంగా చూడొచ్చు మన దగ్గర. సో చాలా సార్లు ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ ఇవ్వచ్చు. సో మరి ప్రధానంగా 234. సో మరి క్లాస్ రూమ్ నోట్స్ లో మనకి వాల్యూమ్ 3లో 234, 235లో దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఉంది. ఆ కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ మనం చూడొచ్చు. సో కాబట్టి ఇది పూర్తి వివరణ మనం ఇక్కడ చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. సో అలాగే ఇది మెటీరియల్లో ఇక్కడ చూడొచ్చు మనం. టెస్ట్ నెంబర్ 68 క్వశ్చన్ నెంబర్ 65 22/12/2024 జరిగినటువంటి మరి ఈ ప్రశ్న పత్రంలో మనకి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వివరించడం జరిగింది ఎన్ని నోట్లు ఉన్నాయని చెప్పేసి. రైట్, సో మరి ఇంకా మనం చూడొచ్చు. అలాగే HBICకి సంబంధించిన వివరణ టెస్ట్ నెంబర్ 68 క్వశ్చన్ నెంబర్ 67లో 22/12/2024 సంబంధించినటువంటి ఈ ప్రశ్న పత్రంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్ నోడును గుర్తించడం జరిగిందని చెప్పడం జరిగింది. పూర్తిగా ఒక్కొక్క నోడు గురించి అలాగే ప్రతి ఒక్క పారిశ్రామిక మరి కారిడార్ గురించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా వివరించడం జరిగింది. యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఎస్, ఈ క్వశ్చన్ నెంబర్ మనకి 67, మరి టెస్ట్ నెంబర్ వచ్చేప్పటికి 68 22/12/2024 జరిగిన ప్రశ్న. అలాగే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి క్రింది ప్రకటన పరిశీలించండి. మరొకసారి ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 52 క్వశ్చన్ నెంబర్ 69 27/10/2024 జరిగిన పరీక్షలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అద్భుతంగా మనం ఆ 2 నోట్ల గురించి వివరించడం జరిగింది. మరొక క్వశ్చన్ చూడొచ్చు. ఆ ప్రశ్నకు సంబంధించి వరుసగా 6 ప్రశ్నలు మనం ఇక్కడ చూడొచ్చు. టెస్ట్ నెంబర్ 42 క్వశ్చన్ నెంబర్ 52/15/9/2024. సో ఈ 52వ క్వశ్చన్ విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఆర్థిక సంస్థ నిధులు సమకూరుస్తున్నాయి చెబుతూ సో మరి ఈ కారిడార్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ నోట్లు కూడా వివరించడం జరిగింది. ప్లీజ్ యూ హ్యావ్ టు చెక్ టెస్ట్ నెంబర్ 42 క్వశ్చన్ నెంబర్ 52. సో మరొకసారి చూద్దాం. ఇక్కడ 62వ క్వశ్చన్ అండి. సో టెస్ట్ నెంబర్ 80 క్వశ్చన్ నెంబర్ 75లో 19/1/2025 రీసెంట్ గా జనవరి మాసంలో జరిగిన టెస్ట్ లో మనం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జీడిపిలో ప్రభుత్వ రుణ శాతం ఇలా అంచనా వేయబడింది. సార్, డేటాను గెస్ చేయడం మాకు మాత్రమే సాధ్యమైన పని. పేపర్ సెట్ నాడి పట్టగలగడం శామ్ ఇన్స్టిట్యూట్కు మాత్రమే తెలిసిన విద్య. రైట్, మరి ఇక్కడ చూడు. సో ఈ రకమైన క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి జీడిపిలో రుణాల వాటా గురించి మనం ఇక్కడ రాయడం జరిగింది. చూసారా, క్లాస్ రూమ్ నోట్స్లో జీడిపిలో రుణాల గురించి ఇక్కడ మనం రాస్తూ ఉన్నామండి. సో అద్భుతమైన డేటా మన క్లాస్ రూమ్ నోట్స్లో పేజ్ నెంబర్ 34లో ఈ ప్రశ్నను మనం ఈ మ్యాటర్ మనం రాయడం జరిగింది. అక్కడితో ఆగిపోలేదు సార్. సో మరి ఈ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల చివరి నాటికి రాష్ట్ర అప్పు ఎన్ని కోట్లకు చేరుకుందని చెప్తూ ఆ అప్పు వాటి యొక్క పర్సెంటేజ్ నాట్ ఈవెన్ 2023, నాట్ ఈవెన్ 2023-24, సో 2024-25 కూడా మనం ఇక్కడ జత చేయడం జరిగింది. ఈ అప్పుల పర్సెంటేజ్ కూడా చెప్పడం జరిగింది. ప్లీజ్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. టెస్ట్ నెంబర్ 80. సో క్వశ్చన్ నెంబర్ 75. సో 19/1/2025 జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని చెక్ చేయవలసిందిగా మరీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో మరి ఆ ప్రశ్నకు సంబంధించి చూడొచ్చు. ఇంకా టెస్ట్ నెంబర్ 74 క్వశ్చన్ నెంబర్ 70లో 12/1/2025 జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రంలో ప్రకటన పరిశీలించాలని చెబుతూ సో మరి ఆ శాతం ఎంతో మనం ఇక్కడ వివరించడం జరిగింది. సో అలాగే 2023-24 సంవత్సరానికి వ్యవసాయ పరపతికి సంబంధించి వార్షిక ఆంధ్రప్రదేశ్ రుణ ప్రణాళిక ఎన్ని కోట్లను చెబుతూ మళ్ళా ఆ శాతాన్ని మనం వివరించడం జరిగింది. సో మరి 63వ క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 క్రింద ఏర్పాటు చేసిన క్రింది కేంద్రీయ సంస్థలను వాటి స్థానాలతో సరిపోల్చండి అని చెప్పేసి అంటున్నాడు. రైట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గిరిజన విశ్వవిద్యాలయాలు. సో మరి ఇక్కడ చూడండి, ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం మనం చూడొచ్చు. టెస్ట్ నెంబర్ వచ్చేప్పటికి 78, క్వశ్చన్ నెంబర్ 68,
26/1/2025 జరిగినటువంటి క్వశ్చన్లో మనం చూడొచ్చు. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, సో ఇండియాస్ ఫస్ట్ ప్రీమియం డిజిటల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది ఎక్కడ అని అడుగుతున్నామండి. సో అలాగే ఇంకొక నెంబర్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. టెస్ట్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 56 26/4/2024 జరిగినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం ఏది? సో మనకి ప్రధాన ప్రశ్నపత్రాలు అడిగినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ చూడొచ్చు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ప్రదేశం చూసారా. సో ఈ మ్యాథ్సింగ్ సంబంధించిన క్వశ్చన్లు కూడా. సో టెస్ట్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 62 21/4/2024. సో మరి దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. సో మరి ఈ రకమైన ప్రశ్న కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఇక్కడ వివరించడం జరిగింది. సో ఒక్కసారి మనం ఆ వివరణ మొత్తాన్ని టెస్ట్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 62లో చెక్ చేసినట్టయితే కనుక అక్కడ మ్యాచింగ్ ఇచ్చిన ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి మనం క్లియర్గా మనం వివరించడం జరిగింది మిత్రులారా. సో ఇక 64వ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర సహాయం కేంద్ర రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు? సార్ ఇలాంటి ప్రశ్నలు గెస్ చేయడం అంటే, ఈ డేటా ఉన్న ప్రశ్నలు గెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో మెయిన్ ఎగ్జామ్లో మనకి ఈ ప్రశ్న నేరుగా వచ్చింది. ఒకసారి చూడండి. ఇది ఒక న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ బేస్ చేసుకుని మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ క్వశ్చన్ మీరు గమనించవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో లోని అమరావతి కోసం రీసెంట్గా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి సహాయం ఎన్ని కోట్లను అడుగుతున్నాడు, దాని వివరణ గురించి మాట్లాడమంటున్నాడు. సో మరి ఈ ప్రశ్న మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. ప్రధానమంత్రి అధ్యక్షతన అక్టోబర్ 24, 2024 కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 2245 కోట్లతో సో 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రకటించడం జరిగింది. రైట్ మిత్రులారా. అంటే ఫైనల్ ఎగ్జామ్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి సంబంధించి మనం ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇస్తున్నాం. ఈ నిర్మాణం కోసం కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ సుదీర్ఘ వంతెన చేపట్టనున్నారు. సో ఈ రైల్వే లైన్లో ఆంధ్రప్రదేశ్ చెందిన సాంస్కృతిక చారిత్రక ప్రాంతాలైన అమరలింగేశ్వర స్వామి ఆలయము, అమరావతి స్తూపము, ధ్యాన బుద్ధ విగ్రహము, ఉండవల్లి గుహలను, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్ పోర్ట్లను అనుసంధానం చేయనున్నారు. సో రైట్ మిత్రులారా. నేరుగా వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం ఏమీ సెంటెన్స్లు ఏమి మార్చిన విషయం ఏమేమి కాదు. సో 100% ఇక్కడ వచ్చిన విషయాలు ఇవి. సో మరి ఇక్కడ చూడొచ్చు. క్రింది ఖనిజాలు ప్రధానంగా లభించేటటువంటి ప్రాంతాలు. సో మరి ఇది మనం చూసినట్లయితే కనుక 100% మనకి మెటీరియల్లో కనిపించినటువంటి అంశం అన్నమాట. రైట్. సో ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ 1 నిధులు సమకూర్చడానికి అంగీకరించిన అంతర్జాతీయ ఏజెన్సీలు ఏవి అని అడుగుతున్నాడు. అమరావతి శ్వేతపత్రంలో క్రింది ప్రకటన పరిశీలించండి అని చెబుతూ ఈ టెస్ట్ నెంబర్ 74 క్వశ్చన్ నెంబర్ 67లో 12/1/2025 జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో సో మొత్తం ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ వివరించడం జరిగింది. సంస్థ కూడా వివరించడం జరిగింది మిత్రులారా. సో ఒక్కసారి ఈ వివరణ మొత్తాన్ని మీరు చూడగలగాల. రైట్. సో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చే బాహ్య నిధుల ఏజెన్సీ పేరు ఏది? చూడండి. ఈ ప్రశ్న నేరుగా వస్తుంది. సో విచ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ సపోర్టింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అండి. సో మరి ఈ ప్రశ్న మనకి డైరెక్ట్గా వచ్చింది మనం ఇచ్చిన ప్రశ్నల నుంచి. ఒకసారి చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో విదేశీ సహాయంతో కూడిన ప్రాజెక్టులకు సంబంధించి క్రింది ప్రకటన నుంచి సరైన పోలికలను ఎంచుకోండి. ఓకే, సరైన పోలికలను ఎంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు సహాయం అందించింది. ప్రపంచ బ్యాంకు సహాయం అందించింది. ఈ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేయండి. సో ఒక్కసారి బ్యాక్ రండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకు మద్దతునిచ్చే బాహ్య ఏజెన్సీ పేరేది? ప్రపంచ బ్యాంకు. చూసారా. సో మనం ఇచ్చినటువంటి టెస్ట్ నెంబర్ 6 క్వశ్చన్ నెంబర్ 54 5/5/2024 జరిగినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది. రైట్ మిత్రులారా. ఇంకా చూడొచ్చు మనం. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ యాజమాన్య ప్రకృతి సాగు గాను జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఏజెన్సీ సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల మరియు జీవనోపాధి అభివృద్ధికి గాను ఏపీఐ ఎల్ఐపి ఫేజ్ 3కి కేఎఫ్ఈ జర్మనీ బ్యాంక్ సహాయం అందించిందని చెప్పుకోవడం జరిగింది. రైట్.
అలాగే ఈ క్రింది ప్రాజెక్టులు పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో విదేశీ సహాయంతో ఉన్న ప్రాజెక్టులు ఏవి అని చెబుతూ సో ఇవి ఒక్కొక్క సంస్థ దేని సహకారంతో ఏర్పాటు చేయబడిందని చెప్పాము. సో టెస్ట్ నెంబర్ 82 క్వశ్చన్ నెంబర్ 66/9/2025 జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే ఆ వివరణ మొత్తం అద్భుతంగా మనకు కనిపిస్తుంది మిత్రులారా. రైట్. సో ఇక 68వ క్వశ్చన్ చూడొచ్చు. సో నీటి పారుదల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన నదులతో జాబితా 2తో సరిపోల్చండి అన్నాడు. సో మరి ఇక్కడ సోమశిల రిజర్వేయర్, అలాగే తోటపల్లి ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు, రాళ్లపాడు ప్రాజెక్టుల గురించి చెబుతూ మనం ఇదిగో తోటపల్లి బ్యారేజ్ అనేది ఏ నది పైన ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఎలా ఉందనే విషయాలు మనం ఇక్కడ రాయడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ వివరించినప్పుడే మొత్తం ప్రాజెక్టుకి సంబంధించిన వివరణ మనం వివరించడం జరిగింది కాబట్టి సో మరి ఇది మీరు టెస్ట్ నెంబర్ 6 క్వశ్చన్ నెంబర్ 68/5/2024 జరిగిన ప్రశ్న పత్రంలో మీరు గమనించవచ్చు. ఆ వివరణ మొత్తం చాలా నీట్గా మనం సో వివరించడం జరిగింది మిత్రులారా. సో ఇక 69వ ప్రశ్న చూడొచ్చండి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద రైతుల కవరేజీ సంవత్సరాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంవత్సరాల్లో వరదలు, కరువులు మరియు తుఫాన్లు వంటి విపరీత వాతావరణ సంఘటనల కారణంగా రైతులకు గణనీయమైన పంట నష్టాలు సంభవించాయి. సో ఈ వివరణ మొత్తం మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016 హెడ్డింగ్ పెట్టించి ఈ వివరణ మొత్తం ఇక్కడ రాయడం జరిగింది చాలా క్లియర్గా. సో పేజ్ నెంబర్ 109లో నోట్బుక్లో మనకి వాల్యూమ్ 3లో నోట్బుక్లో మనకి గ్రూప్ 2 నోట్బుక్లో మనకి వాల్యూమ్ 3లో సో 109వ పేజీలో ఈ వివరణ ఇవ్వడం జరిగింది. రైట్ మిత్రులారా, ఎంత చక్కగా మనం ఇది క్లాస్ రూమ్లో వివరించుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అన్నాడు. రైతు బజార్లు 1999లో స్థాపించబడ్డాయి. రైతు బజార్ల సమన్వయ అధికారి జిల్లా కలెక్టర్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి నిర్వహిస్తారు. రైతు బజార్లోని ధరలు టోకు ధరల కంటే 25% మరియు స్థానిక రిటైల్ ధరల కంటే 25% తక్కువగా ఉండే లక్ష్యంతో నిర్ణయించబడతాయి. ఈ వివరణ మొత్తం అద్భుతంగా మనం వివరించుకోవడం జరిగింది. దాదాపు 3-4 సార్లు ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే నోట్బుక్లో కూడా మనకి ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. 1999వ సంవత్సరంలో రాష్ట్రంలో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులచే నాణ్యమైన తాజా కూరగాయల వినియోగదారులు విక్రయించడం కోసమని చెబుతూ 25% కంటే ఎక్కువ, 25% కంటే తక్కువ ధరను నిర్ణయిస్తారు. ఎవరెవరు నిర్ణయిస్తారు? రైతు బజార్లో ఎవరెవరు అమ్మకాలు చేస్తారు? ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని రైతు బజార్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మొబైల్ రైతు బజార్లు ఎన్నున్నాయి ప్రస్తుతం, ఈ వివరణ అంతా కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రులారా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు చెక్ ఇట్. సో టెస్ట్ నెంబర్ 64 క్వశ్చన్ నెంబర్ 64 టెస్ట్ నెంబర్ 64 క్వశ్చన్ నెంబర్ 64. ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు 8/12/2024 డిసెంబర్ 8వ తారీఖున 2024లో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న మనం చెక్ చేయొచ్చు. ఈ వివరణ మనం తెలుసుకోవచ్చు. రైట్, మరొక క్వశ్చన్, మరొకసారి డైరెక్ట్ గా వచ్చిన మరొక ప్రశ్న చూడండి ఇక్కడ. సో ఒక్క ప్రశ్న కూడా ఇక్కడ మనకు మిస్ అవ్వడం లేదు. చూడండి, ఆర్డర్ లో వాడు ఒరిజినల్ పేపర్ ఏదైతే ఇచ్చారో, ఏపీఎస్సి వారు ఒరిజినల్ పేపర్ ఏదైతే ఇచ్చారో ఆ ఒరిజినల్ పేపర్ నే మేము డిస్ప్లే చేస్తున్నాం. మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు. ABCD ఉండేటటువంటి ఆ ఆప్షన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ లోని గోకుల్ గ్రామ్ ప్రాజెక్ట్ కింద పశు ఉత్పత్తి కేంద్రం, సో క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్ ఏర్పాటు చేయబడిన చెదలవాడ గ్రామం అనేది ఏ జిల్లాకు చెందిందని అడిగాడు. సో ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. దేశీయ జాతుల పెంపక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ క్రింద దేశీయ జాతుల పరిరక్షణ అభివృద్ధిని చేపట్టింది. రైట్, ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ కామధేను పెంపక కేంద్రాన్ని మంజూరు చేసిందని చెబుతూ మరి ప్రకాశం జిల్లాలో దీన్ని మంజూరు చేసిందని చెప్పడం జరిగింది, చదలవాడలో. సో మిత్రులారా, ఈ వివరణ మనం కావాలి అనుకున్నట్టు కనుక టెస్ట్ నెంబర్ 64 క్వశ్చన్ నెంబర్ 61 డిసెంబర్ 8వ తారీఖున 2024లో జరిగినటువంటి ఈ ప్రశ్నాపత్రాన్ని ఈ వివరణని ఒక్కసారి చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, మరొకసారి చూద్దామండి. సో 72వ క్వశ్చన్. సో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మాసిటికల్, చూడండి ఎంత చక్కటి క్వశ్చన్. డైరెక్ట్ గా 2 పేజీల్లో మొత్తం అని రెండు పేజీల్లో మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాచింగ్ ప్రశ్న అంతా కూడా మనకి రావడం జరిగింది మన మెటీరియల్ నుంచి. దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ ఫార్మాసిటికల్, ప్యారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్, సో వైట్ ఫీల్డ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ రైటింగ్ మరియు ప్రింటింగ్ పేపర్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, సో బహుళ ఉత్పత్తులు. సో దీనికి సంబంధించిన వివరణ మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఈ టేబుల్లో మనకి మెటీరియల్లో ఉంచామండి. సో ఈ టేబుల్ మనకి 220, అలాగే 222, అలాగే 223కు సంబంధించిన పేజీలు మనం చూడొచ్చు. సో వాల్యూమ్ 3లో ఈ 3 పేజీలు మీరు అబ్జర్వ్ చేయండి. సో 100% మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్,
దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్. యూ హ్యావ్ టు చెక్ ఇట్ వన్ బై వన్. సో అన్ని కూడా మనకి ఇక్కడ పారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో చూడొచ్చు మిత్రులు. ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఒకసారి, రైటా. సో కాబట్టి ఈ ప్రశ్న మనం ఇక్కడ ఇఫ్కో, ఎస్, ఇలా మనం చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క ప్రశ్న కూడా మనకి మెటీరియల్ నుంచి క్వశ్చన్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. 73వ క్వశ్చన్ చూడొచ్చు. క్రింది వాటిలో ఏది ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 2024-29 లక్ష్యం కాదు అని అన్నాడు. రాష్ట్రంలో ఉత్పత్తిని USD 50 మిలియన్లకు పెంచడము, USD 10 బిలియన్ విలువైన పెట్టుబడులను ఆకర్షించడము, తొలిసారిగా 5 లక్షల మందికి ఉపాధి కల్పన, తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపతికతపై దృష్టి. రైట్, ప్రతి ఒక్క ప్రశ్న పత్రంలో కూడా మనం సో రీసెంట్గా మరి 2024-29కి సంబంధించినటువంటి నూతన పాలసీలకు సంబంధించి ప్రతిసారి ప్రతి క్వశ్చన్ పేపర్లో మనం ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో వాటిని అద్భుతంగా వివరించుకోవడం జరిగింది ఏపీ అకాడమీ నుంచి. సో మీరు చూడొచ్చు టెస్ట్ నెంబర్ 70, క్వశ్చన్ నెంబర్ 52, 29/12/2024 జరిగిన క్వశ్చన్ పేపర్లో మనం చూడొచ్చు. సో క్రింది 2 వ్యాఖ్యలు పరిశీలించని ప్రతిపాదన ఏ, కారణం ఆర్ అని చెప్పేసాను. ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతులు ఫైనాన్షియల్ ఇయర్ 2023 $5.7 బిలియన్ ఉన్నప్పటికీ 2024 ఆర్థిక సంవత్సరానికి $29.11 బిలియన్ పెరిగిందని చెబుతూ, సో ఇది ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రానిక్ పోటీతత్వాన్ని అంతర్జాతీయ డిమాండ్ను సృష్టించని చెప్తూ, సో మరి దానికి సంబంధించిన పాలసీ, లేటెస్ట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వివరించడం జరిగింది. సో మీరు చూడొచ్చు. సో టెస్ట్ నెంబర్ 70, క్వశ్చన్ నెంబర్ 52, 29/12/2024 జరిగినటువంటి ఎగ్జామ్లో. సో ఇక 74 మరి ప్రశ్న చూసినట్టయితే కనుక ఏపీ పారిశ్రామిక విధానం 2024-29 ఆంధ్రప్రదేశ్ MSME రంగానికి సంబంధించిన క్రింది ప్రకటన పరిశీలించండి. ఓకే, అయితే ఉద్యమం డేటాబేస్ ప్రకారంగా ఫిబ్రవరి 2024 నాటికి ఏపీలో 9 లక్షలు. ఈ ఉద్యమం డేటాబేస్ను మాత్రం మనం టచ్ చేయలేకపోయాం. సో ఇది ఒక్క ప్రశ్న మాత్రమే మనం గెస్ చేయలేకపోయాం. సో ఇది మానవ మాత్రం కాదు, 100% గెస్ చేయడం అనేది ఇది సాధ్యం కాదు. సో దీని తర్వాత వచ్చిన మరొక ప్రశ్న కూడా చూడొచ్చు. ఏపీ పారిశ్రామిక విధానం 2024-29 సంబంధించిన ఏపీ పరిశ్రమలకు అందించే ప్రామాణిక ప్రోత్సాహం కానిది అని చెప్పేసి అన్నారు. సో ఈ ప్రశ్నను కూడా మనం మెటీరియల్లో ఉంచడం జరిగింది మిత్రులారా. సో మరి చూశారు కదా, దాదాపుగా 22 ప్రశ్నలకు గాను 19 ప్రశ్నలు మన మెటీరియల్ నుంచి, అలాగే ఖచ్చితంగా మనం రాసినటువంటి 84 ప్రశ్నాపత్రం నుంచి ఇవ్వడం జరిగింది. ఇదండి శామ్ ఇన్స్టిట్యూట్ పడ్డ శ్రమకు ప్రతిఫలం. రైట్, మరి మనందరం సన్నద్ధమవుదాం గ్రూప్ 2 విజయోత్సవాలకు. మీ అందరినీ సాదరంగా స్వాగతం పలుకుతుంది శామ్ ఇన్స్టిట్యూట్. ఆల్ ది బెస్ట్.